సో వెరీ వార్మ్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ. సో ఈరోజు మనకి క్లాస్ వచ్చేసి వుడ్ సీజనింగ్ మీద జరగబోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వాయిస్ ఆడిబుల్గా ఉందా అండి? రైట్, వుడ్ సీజనింగ్ మీద ఈరోజు క్లాస్ ఉంటుందండి. ఫాస్ట్గా జాయిన్ అయిపోండి. ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వాయిస్ క్లియర్ ఉందా? రైట్, చాలా రోజుల తర్వాత ఒక్కసారి క్లాస్కి వచ్చాను. ఏమనుకోవద్దు, మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే మీరు ఇన్ బిట్వీన్ ద క్లాస్ కూడా అడగవచ్చు. రైట్, గెటింగ్ ఇన్ ద కాన్సెప్ట్ అండి. ఈరోజు కాన్సెప్ట్ వచ్చేసి వుడ్ సీజనింగ్ అనే కాన్సెప్ట్ మీద. యూజువల్గా దీని వెయిటేజ్ వచ్చి 2 మార్క్స్ ఉంటుందండి. లైక్ 2 మార్క్స్. రైట్, వాయిస్ అనేది క్లియర్గా ఉందా? ఓకే, ఫైన్. వాయిస్ క్లియర్ ఉందా అండి మోహన్ కుమారి గారు? గుడ్ మార్నింగ్. ఈరోజు కాన్సెప్ట్ వుడ్ సీజనింగ్ మీద చెప్తాం. యాక్చువల్లీ ఇవన్నీ కూడా వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కాన్సెప్ట్స్ లో రావడం జరుగుతుందండి. ఫస్ట్ నేను ఇక్కడ నుంచి మీకు స్టార్ట్ చేస్తే అసలు వుడ్ యొక్క ఇంపార్టెన్స్ ఎందుకు అనేది మీకు ఒక క్లారిటీ వస్తుందనే ఉద్దేశంతో ఐఎమ్ స్టార్టింగ్ ఫ్రమ్ హియర్. ఓకే, సరే. ఫస్ట్ వుడ్ సీజనింగ్ కన్నా ముందు మీకు అసలు వుడ్ అనేది అవుతుంది ఏమన్నా ఐడియా ఉందా? అసలు ఏదైనా టింబర్, వుడ్ అనేది టింబర్ మీకు అందరూ ఫెమిలియర్ అనుకుంటున్నాను. టింబరు, స్వాన్, రైట్. ఒకసారి చెప్దాం, వుడ్ అనేది దేనికి అవసరం అండి మీకు ఇన్ జనరల్? వాట్ ఈస్ ద యూస్ ఫర్ వుడ్? మనము పర్పస్ ఇప్పుడు తలుపులు చేసుకుంటాం, అవన్నీ ఉన్నాయి కదా సార్ చాలా వరకు. ఫర్నిచర్ చేసుకుంటారు, లేదా ఏదైనా టాయ్స్ చేసుకుంటారు, లేకపోతే ఏదైనా లైక్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేస్తారు. ఇప్పుడు మనకంటే ఇండియాలో అంటే తక్కువ కానీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. వేరాజ్ మీరు యూరోపియన్ కంట్రీస్ చూసుకున్నా, లేదా కోల్డెన్ కంట్రీస్ అంటే ఎక్కడైతే కొద్దిగా కోల్డ్ క్లైమేట్ ఆఫ్ కంట్రోల్ ఉన్నా, లేదా ఎక్కువ జపాన్ లాంటి ప్రదేశాల్లో చూసుకున్నా కూడా వాళ్ళ కన్స్ట్రక్షన్స్ అనేది మోస్ట్లీ వుడ్ దాంతోనే ఉంటుంది. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక చిన్న మోడల్ పెట్టారు చూడండి. ఇదంతా కూడా ఆర్కిటెక్చర్ మొత్తం కూడా ఏం చేశారు? వుడ్ తో బిల్డ్ చేశారు కదా. సో ఈ ఆఖరాకి ఇక్కడ ఈ స్టోన్స్ ఉన్నది కూడా వుడ్ అనమాట. సో మరి ఇంత ఇంపార్టెన్స్ ఉన్న ఈ వుడ్ ని ప్రాపర్ గా సీజనింగ్ చేయకపోతే, ఫస్ట్ సీజనింగ్ అంటే ఏంటో మీరు తెలుసుకుందాం, కంగారు. ఇలాంటి షేప్స్ అనేవి రావు. సీజనింగ్ అంటే ఏంటంటే సింపుల్ గా వుడ్ లో వాటర్ ఉంటుందా? ఎప్పుడైనా మీరు జస్ట్ ఒక చెట్టుని, ఫ్లెష్ చెట్టుని హార్వెస్ట్ చేసి చూడండి. హార్వెస్ట్ చేసినప్పుడు మీరు ఫెల్ చేసినప్పుడు అంటే చెట్టుని నేల కూర్చున్నప్పుడు ఇక్కడ వాటర్ అనేది కంటెంట్ అనేది దీంట్లో ఎక్కువ ఉంటుంది. అలానే మీరు కానీ ఏదైనా ఫర్నిచర్ చేసేసారు అనుకోండి, త్వరగా పాడైపోద్ది. అవునా? అండ్ అలాంటి షేప్ కూడా రిటైన్ చేసుకొని పెట్టుకోదు. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన తలుపులు పాతకాలం తలుపులు మోస్ట్లీ అంటే సరిగ్గా సీజన్ చేయకపోయిన వాటి వల్ల, అంటే సరైన పర్సన్కి ఇవ్వలేదు అనుకోండి మీరు ఆ పని. సో వాటిలో ఎక్కువ వాటర్ కంటెంట్ ఉండడం వల్ల, ఫాస్ట్ గా చేయడం వల్ల వుడ్ అనేది స్వెల్ అవుతుంటది. ఎప్పుడైనా చూసారా? లైక్ చలికాలం వచ్చింది, ఇప్పుడు ఇదే కాలం, వుడ్ అనేది స్వెల్ అయిపోద్ది, డోర్స్ అనేవి లాక్ అయిపోతాయి, రావు, కొద్ది గట్టిగా ఉంటాయి. సో దీని అంతటి కారణం ఏంటంటే ప్రాపర్ సీజనింగ్ చేయకపోవడం. సీజనింగ్ అంటే ఏంటో చూద్దాం. సో ఇదనమాట వుడ్ యొక్క ఇంపార్టెన్స్ అండ్ వుడ్ ఎక్కడెక్కడ రోల్కి వస్తుందో. ఇప్పుడు ఫైనల్ గా ఎలాంటి ప్రోడక్ట్ మీరు చేయాలి అని అంటే ప్రాపర్ సీజనింగ్ అనేది ఫస్ట్ స్టెప్ అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. రైట్, దీని గురించి ఈరోజు తెలుసుకుందాం. అలానే దీంతో పాటు ఏపీపీఎస్సీలో అడిగిన ప్రతి క్వశ్చన్ అండ్ వేరియస్ ఎగ్జామ్స్ లో అడిగిన కొన్ని క్వశ్చన్స్ నేను ఇక్కడ ఇంక్లూడ్ చేశాను. యూజువల్ గా ఈ కాన్సెప్ట్ మీద 1 to 2 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. ఈవెన్ మీ ప్రిలిమ్స్ లో కూడా, FSO మొన్న రాసిన ప్రిలిమ్స్ లో కూడా దే ఆస్క్డ్ 1 క్వశ్చన్ ఫ్రమ్ దిస్ ఏరియా. రైట్, ప్రిలిమ్స్ లో 1 మార్క్ అడిగాడంటే ఈ కాన్సెప్ట్ ఉన్నట్టే. యాక్చువల్ గా ఆ రోజు కూడా మనం డిస్కస్ చేసుకున్నాం, బట్ మీరు ఆ వీడియో చూసినట్లేరు, ఎందుకంటే విచ్ ఈస్ నాట్ ఇంక్లూడెడ్ యువర్ సిలబస్ అని చెప్పాను. రైట్, సరే, ఇంకెందుకు ఆలస్యం, విల్ గో టు ద కాన్సెప్ట్. సరే, వుడ్ అంటే మీరు ఇప్పటి నుంచి నేర్చుకుంటూనే వస్తున్నారు, సో కొత్తగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఏం లేదు. సో సీజనింగ్ అంటే ఏంటి అని అంటే, ఈ వుడ్ లో ఏదైతే ఈ కొయ్యలో ఏదైతే ఎక్స్ట్రా అమౌంట్ ఆఫ్ వాటర్ ప్రెసెంట్ అయి ఉంటుందో దాన్ని రిమూవ్ చేయడమే సీజనింగ్. రైట్, అంటే ఏంటి? రిమూవింగ్ ఆఫ్ ఎక్స్ట్రా మాయిశ్చర్ ఆర్ వాటర్. దేంట్లో నుంచి? వుడ్ నుంచి. సో దీన్ని ఏమంటాం? వుడ్ సీజనింగ్ అని అంటాం. రైట్, ఇప్పుడు ఇది ఒక లకడీ అనుకోండి. సో దీంట్లో వాటర్ ఉందనుకోండి, ఈ వాటర్ని గ్రాడ్యువల్ గా ఏం చేయాలి? వెల్ కండిషన్స్ ని, మాయిశ్చర్ అవన్నీ మెయింటైన్ చేస్తూ మనం ఆ మాయిశ్చర్ ని రిమూవ్ చేయాలి. ఎందువల్ల రిమూవ్ చేయాలి అని అంటే దీని లైఫ్ స్పాన్ ని పెంచడం కోసం. రైట్, ఇప్పుడు రేపు పొద్దున ఏదైనా ఒక ప్రోడక్ట్ గా, ఫర్నిచర్ గా దీన్ని ప్రిపేర్ చేయాలి. సో దాని యొక్క షేప్ ని కరెక్ట్ గా రిటైన్ చేసి ఉంచాలి అని అంటే ఈ మాయిశ్చర్ ఎక్కువ ఉందనుకోండి, రేపు పొద్దున ఎండాకాలం వచ్చింది అనుకోండి, ఈ మాయిశ్చర్ అంతా ఎవాపరేట్ అయిపోతూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు దర్వాజా ఈ షేప్ లో చేసావు అనుకోండి, 5 into 5 meters లో చేశారనుకోండి,
కొన్ని రోజులకి ఏమైపోతుంది, అది 3 x 3 మీటర్ షింక్ అయిపోతుంది. ఎందుకు షింక్ అయిందంటే ఇంతకు ముందు వాటర్ ఉండింది, ఇప్పుడు వాటర్ లేదు. సో వివిధ రకాల కారణాలు అనమాట. సో ఇది ఇక్కడ ఇచ్చాను స్టేట్మెంట్ చూడండి. ఇప్పుడు మీరు ఏదైనా ఒక వుడ్ ని ఫ్రెష్ గా కట్ చేశారనుకోండి, దాంట్లో ఎంత వాటర్ ఉంటుంది, మినిమం 30% to 200% అనేది వాటరే ఉంటుంది. ఇది మీ మణికందన్ బుక్ లో నుంచి తీసుకున్న స్టేట్మెంట్ అండి, రైట్. సో ఇప్పుడు ఈ యొక్క ఫ్లెష్ కంటెంట్ అనేది మీరు ఏం చేయాలి, రిమూవ్ చేసేయాలి. ఓకేనా, రిమూవ్ చేయకపోతే ఏమవుతుందో తెలుసుకుందాం ఫస్ట్. ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టే క్రాక్స్ వస్తాయి, వుడ్ మీద క్రాక్స్ వస్తాయి, లేదా బెండింగ్ అవుతుంది, వుడ్ అనేది షేప్ అవుట్ అయిపోతుంది, లేదా డికే అయిపోతుంది, అంటే త్వరగా పాడైపోతుంది, లేదా కన్స్ట్రక్షన్ వర్క్స్ పనికిరాదు, సరిగ్గా పనికిరాదు. సో ఇవన్నీ వేరియస్ కారణాలు అనమాట ఈ మాయిశ్చర్ కంటెంట్ తో అలానే చెట్టు చేస్తాయి. అందుకే మీకు ఎవరైనా కొయ్య పని చేసే వాళ్ళు ఉంటే ఒకసారి అడిగి చూడండి. వాళ్ళు ఏమంటారంటే, వుడ్ అమ్మ మీరు ఒకవేళ టీక్ చెట్టుని, మీ ఇంట్లో టీక్ చెట్టు పెరిగింది అనుకో, దాన్ని మీరు ఫెల్ చేశారు, ఫెల్ చేసి తీసుకెళ్లి ఆయనకి ఇచ్చారు, ఆ వర్కర్కి ఇచ్చారు ఆయనకి. సో ఆయన ఏమంటారు, బాబు దీనికి ఒక 5 days పట్టుద్దమ్మా అంటాడు అనుకోండి. దాని అర్థం ఏంటి, అతను ఈ వాటర్ ని ఫస్ట్ ఎలిమినేట్ చేయాలి అనుకుంటున్నాడు, దాని తర్వాత అతను పని స్టార్ట్ చేస్తాడు అనమాట. సో ఎందుకు అతను వాటర్ రిమూవ్ చేస్తాడు అని అంటే, ఇన్ ఆర్డర్ టు గివ్ ఆల్ దిస్ బెనిఫిట్స్ అనమాట. వీటి నుంచి తప్పించుకొని అది లాంగ్ లాస్టింగ్ గా ఉండాలి, స్ట్రెంతబుల్ గా ఉండాలి అంటే సీజనింగ్ అనేది ఖచ్చితంగా చెయ్యాలి. నా వాయిస్ క్లియర్ గా ఉందా మేడం? క్లియర్. రైట్. ఇప్పుడు కొన్ని పాయింట్స్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. ఒకవేళ వెల్డ్ సీజన్డ్ టింబర్ అన్నాడు అనుకోండి, అంటే ఒకవేళ మంచిగా సీజన్ జరిగిన టింబర్ ఉందనుకోండి, దాంట్లో ఎంత పర్సంటేజ్ ఆఫ్ వాటర్ అనే కంటెంట్, మాయిశ్చర్ కంటెంట్ ఉంటుంది అని అంటే 10 నుంచి 12% అనేది ఉండాలి, రైట్. ఒకవేళ మీరు చేసే ఆ వుడ్ అనేది లైక్ దర్వాజా డోర్స్ కోసమో లేదా విండోస్ కోసమో చేస్తే మీరు ఎంత మినిమం కాన్సన్ట్రేషన్ దాంట్లో ఉంచాలి అంటే 10 నుంచి 20%. ఇప్పుడు మీరు అంటారు, సార్ మాయిశ్చర్ అనేది మొత్తం రిమూవ్ అయితే బెటర్, కానీ మీరేంటి కొంత ఉండాలి అని అంటున్నారు. సి మొత్తం కానీ మీరు మాయిశ్చర్ ఎలిమినేట్ చేస్తే బ్రిటిల్ అయిపోద్ది. బ్రిటిల్ అంటే లైక్ పలచబడిపోద్ది. అలా మీరు అట్లా పట్టుకోవడం తునిగిపోద్ది అనమాట. అంటే దాని షేప్ రిటైన్ ఇంకా గెయిన్ చేసుకునే స్థాయి ఉండదు దానికి. అంటే మాయిశ్చర్ ఉండాలి, కానీ ఎంతలో ఉండాలి, మినిమంలో ఉండాలి, రైట్. సరే, ఇంతవరకు మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను, రైట్. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడిగాను, ఇప్పుడు ఇది అర్థమైందమ్మా ఈ క్వశ్చన్, సీజనింగ్ అంటే ఏంటి, అండ్ మనం ఎంత పర్సంటేజ్ టింబర్ కి అలాట్ చేస్తున్నాం, అండ్ రికమెండెడ్ ఫర్ డోర్స్ కి ఎంత అనేది మీరు ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. సీజనింగ్ కి డైరెక్ట్ డెఫినేషన్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ 3 పాయింట్స్ గుర్తున్నట్టేనా? ఓకే సార్. రైట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగాడు, ఇది అండమాన్ లో అడిగిన FRO 2025. ఇలాంటి తిక్క క్వశ్చన్ పేపర్స్ కూడా వస్తాయి, బట్ వీ హ్యావ్ టు బి వెరీ స్టేబుల్, రైట్. ఇక్కడ ఏమన్నాడు, ఫ్రెష్లీ కట్టెడ్ వుడ్ అంట ఎంత అంటే, ఫ్రెష్లీ కట్టెడ్ అంటే ఈ పాయింట్ మీకు గుర్తుండాలి. స్టేట్మెంట్ ఇలానే ఇస్తాడు, ఇదే నేను కొత్తగా ఫామ్ చేసింది కాదు, ఇది ఎగ్జాక్ట్లీ మీ మణికందన్ బుక్ లో నుంచి తీసుకున్న స్టేట్మెంట్. ఇక్కడ ఏమన్నాడు, ఫ్రెష్లీ కట్టెడ్ వుడ్ అంట. ఓకే ఫైన్. ఏమన్నాడు, ఎంత పర్సంటేజ్ మాయిశ్చర్ ఉంటుంది అని అడుగుతున్నాడు. మీకు నేను ఏం చెప్పాను, 30 to 200 అన్నా, రైట్. ఎక్కడ 30 ఉంది ఇక్కడ, సి ఆప్షన్ 15 to 30%. కానీ యాక్చువల్ గా ఇది ఆన్సరా అంటే, ఇలాంటి తప్పులు ఎక్కువ చేసేదానికి ఈ ఫారెస్ట్ ఎగ్జామ్స్ లో ఎక్కువ ఇలాంటివి చూస్తుంటారు, కాంట్రవర్షియల్ థింగ్స్. బట్ వాళ్ళు ఏం చేస్తారు, మార్క్ అయితే దీనికే ఇస్తారు. సార్ ఇప్పుడు అలేం సార్ అది ఇవన్నీ కూడా కరెక్ట్ ఆన్సరే కదా, ఇక్కడ ఏది కరెక్ట్ ఆన్సర్ లేదు కదా అని అంటే, వీఆర్ నాట్ హియర్ టు డిబేట్ విత్ దెమ్, వీ హ్యావ్ టు చూస్ ద బెస్ట్. ఇక్కడ అదే ఎక్స్ప్లెనేషన్ వాళ్ళు ఇచ్చారు. ఏమన్నారు, ఫ్రెష్లీ కట్టెడ్ వుడ్ లో అంట మాయిశ్చర్ కంటెంట్ యూజువల్ గా ఎంతకన్నా ఎక్కువ ఉండాలంట, ఇదే కదా ఇక్కడ 30% కన్నా ఎక్కువ ఉండాలి. ఎంత లోపల ఉంటుంది, 200% కన్నా తక్కువ ఉంటుంది. కానీ వీళ్ళు ఇచ్చిన ఆప్షన్ లో 200 ఇవ్వలేదు. సరే, ఇవ్వకపోగా వాళ్ళు ఏమంటున్నారు, 30% కన్నా తక్కువ ఇచ్చినట్టు ఉంది. సో దట్స్ వై వీళ్ళు ఇచ్చిన ఆప్షన్స్ లో బెస్ట్ ఆప్షన్ చూస్ చేసుకోవాలి, కాబట్టి వీ హ్యావ్ టు గో ఫర్ ఆప్షన్ సి. ఇది ఓకేనమ్మా, ఇది అడిగిన క్వశ్చన్. సో అందుకే యాస్టీస్ గా మీకు ఇక్కడ ఫ్రేమ్ చేశాను. చలో, ఇప్పుడు పర్పస్ ఏంటో చూద్దాం. వుడ్ సీజనింగ్ ఒక పర్పస్ ఏమై ఉంటది, మీరు అందరు చెప్పండి. సాటిస్ఫాక్టరీ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ వుడ్. ఇప్పుడు వుడ్ అనేది ఎక్కువ వాటర్ కంటెంట్ ఉందనుకోండి, అది చాలా వెయిట్ అయిపోతుంది, అంటే చాలా ఎక్కువ బరువుగా ఉంటుంది. అండ్ మీకు ఫర్నిచర్ లేదంటే ఏదైనా బిల్డింగ్ మెటీరియల్ చేసేటప్పుడు కొంత ఇష్యూస్ అనేవి, కాంప్లెక్సిటీ అనేవి చేస్తాయి. అదే మీరు వాటర్ అనేది రిమూవ్ చేసేసారు అనుకోండి, ఇట్ విల్ గివ్ ఎ బెటర్ పర్ఫార్మెన్స్. దాని యొక్క పర్ఫార్మెన్స్ అనేది చాలా బెటర్ గా ఉంటుంది, చాలా లాంగ్ లాస్టింగ్ గా ఉంటుంది, చాలా దృఢంగా ఉంటుంది. సో అందుకోసం మనం వుడ్ సీజనింగ్ అనేది చేస్తాం, రైట్. రెండో పర్సెంట్ ఏంటంటే, ఈక్వల్ బిఎం మాయిశ్చర్ కంటెంట్ ని అచీవ్ చేయడానికి. ఇప్పుడు మీరు అందరు గాబరపడిపోతారు, ఈ టర్మ్ కి అర్థం నేను నెక్స్ట్ స్లైడ్ లో ఇచ్చాను, కంగారు పడద్దు, బట్ ఇక్కడ వచ్చింది కాబట్టి చెప్తాను. ఇప్పుడు అట్మాస్ఫియర్ లో ఒకవేళ తేమ శాతం ఒక 30 degrees ఉందనుకోండి బయట,
ఈ తేమ శాతానికి తగినంత, అంటే అట్మాస్ఫియర్లో ఎంతైతే తేమ ఉందో అంతే తేమ ఇక్కడ కూడా ఉందనుకోండి, వాటర్ అనేది ఈ లోపలికి రావడం బయటికి, ఎందుకంటే హైగ్రోస్కోపిక్ నేచర్ కదా, హైగ్రోస్కోపిక్ నేచర్ వుడ్ అనేది, అంటే వాటర్ ని పీల్చుకునే తత్వం ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుంది, టెంపరేచర్ బయట ఎంతైతే ఉందో అంతే వుడ్ లో కూడా ఉందనుకోండి, ఇప్పుడు వాటర్ అనేది తీసుకోదు, అంతే కదా, వుడ్ అనేది నెయిదర్ లూజ్ ఆర్ నెయిదర్ గెయిన్ ద వాటర్. సో దాన్ని ఏమంటాం, ఈక్విలిబ్రియం మాయిశ్చర్ కంటెంట్. ఈ యొక్క సీజనింగ్ చేయడం వల్ల అట్మాస్ఫియర్ లో ఏదైతే తేమ శాతం ఉంటుందో అంతే తేమ శాతాన్ని మనం తేవడం వల్ల ఇంకా వుడ్ అనేది లోపలికి మాయిశ్చర్ ని తీసుకోవడం, లేదంటే వుడ్ మాయిశ్చర్ ని వదలడం చెయ్యదు. సో దీనికి అర్థం ఏంటంటే ఈక్విలిబ్రియం మాయిశ్చర్ కంటెంట్. దీని నెక్స్ట్ స్లైడ్ లో కూడా చాలా డీటెయిల్ గా మాట్లాడుకుందాం. రైట్, ఇప్పుడు చూడండి మూడో పర్పస్ ఏమై ఉంటది చెప్పాను కదా, షేప్ సైజ్ ని ప్రాపర్ గా కరెక్ట్ గా మనకి ఏ షేప్ లో కావాలో ఆ షేప్ లో మార్చుకోవడానికి దోహదపడుతుంది. రైట్, నెక్స్ట్ ఒకవేళ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేశారనుకోండి, నెక్స్ట్ టాపిక్ మీకు వచ్చి ప్రిజర్వేటివ్స్ ఉంటుందమ్మా. ఫస్ట్ వుడ్ లో ఉన్న వాటర్ రిమూవ్ చేస్తాం, రిమూవ్ చేసి ప్రిజర్వేటివ్స్ ని యాడ్ చేస్తాం. ప్రిజర్వేటివ్స్ మీద కూడా ఒక మార్క్ క్వశ్చన్ వస్తుంది. సరే, కమింగ్ టు ద కాన్సెప్ట్, ప్రిజర్వేటివ్స్ ఏం చేస్తాయి, దీని లైఫ్ స్పాన్ ని, ఇప్పుడు ఇది నార్మల్ గా వుడ్ సీజనింగ్ చేయడం వల్ల 10 days ఉందనుకోండి దీని లైఫ్ స్పాన్, ఇప్పుడు ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయడం వల్ల 40 days అవుతాయి. అంటే ఇది ఏమవుతుంది, దీని లైఫ్ స్పాన్ పెంచుతుంది వుడ్ ప్రిజర్వేటివ్స్. ఇప్పుడు మీరు అంటారు మరి వుడ్ సీజనింగ్ పెంచదా సార్, లైఫ్ స్పాన్ పెంచుతుంది ఖచ్చితంగా. దేంతో కంపేర్ చేసుకుంటే, అసలు వుడ్ సీజన్ సరిగ్గా జరగని వుడ్ తో కంపేర్ చేసుకుంటే వుడ్ సీజన్ చేశాక అంటే పెరుగుతుంది, అంటే మాయిశ్చర్ రిమూవ్ చేయడం వల్ల ఏదైతే ఫంగస్ ఇవన్నీ అటాక్స్ చేస్తాయో అవి అటాక్ చేయకుండా ఉండి కొంతవరకు లాంగ్ లాస్టింగ్ న్యాచురల్ ఉంటుంది. బట్ ప్రిజర్వేటివ్స్ అనేవి ఏంటి, ఆర్టిఫిషియల్ కానీ న్యాచురల్ కానీ వీటిని వాడుకొని సబ్స్టాన్సెస్ వాడుకొని వుడ్ యొక్క లైఫ్ స్పాన్ ని చాలా లాంగ్ టైం పెంచడానికి దోహదపడుతుంది. రైట్, ఈ పాటికి అర్థమైంది అనుకుంటా ఎందుకో. ఇప్పుడు ఈ వుడ్ సీజనింగ్ చేయడం వల్ల, ఇప్పుడు వుడ్ అనుకోండి, దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ కంటెంట్ ఉంది. ఇప్పుడు వాటర్ కంటెంట్ ఉంటే ఇప్పుడు నేను ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తే ప్రిజర్వేటివ్స్ తీసుకుంటుందా వుడ్, చెప్పండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్లాస్ ఉందమ్మా, గ్లాస్ లో మీరు ఆల్రెడీ ఫుల్ గా వాటర్ నింపేశారు. ఇప్పుడు నేను మళ్ళీ మిల్క్ వేద్దాం, సారీ మిల్క్ వదిలేండి, సమ్ ఏదైనా అదర్ సబ్స్టాన్సెస్ వేద్దాం, సరే ఏదైనా మిల్క్ అయినా కూడా నో ప్రాబ్లం, మిల్క్ వేద్దాం అనుకున్నా, అప్పుడు ఏమవుతుంది, ఓవర్ఫ్లో అవుతుందా అవదా? అంటే దాంట్లో ఏంటి, ఆల్రెడీ సాచురేటెడ్ కండిషన్ లో ఉంది అది, ఇట్ కాన్ టేక్ మోర్ దన్. అప్పుడే వాటర్ రిమూవ్ చేసాం అనుకో, ఆ స్పేసెస్ వుడ్ లో చూడండి పోర్స్ ఉంటాయి, పోర్స్ అంటే రంధ్రాలమ్మ. రైట్, ఈ పోర్స్ లో మీరు వాటర్ రిమూవ్ చేశాక క్యావిటీస్ అంటాం. సో ఈ క్యావిటీస్ లో వాటర్ రిమూవ్ చేశాక అప్పుడు యాడ్ చేయొచ్చు, దేన్ని యాడ్ చేయొచ్చు, ప్రిజర్వేటివ్స్. దానివల్ల ఏమవుతుంది, ఈ యొక్క మీరు ఏదైతే ఫర్నిచర్ చేశారో లేదా ఒక స్టూల్ అనుకోండి, దాని స్టూల్ యొక్క లైఫ్ స్పాన్ పెరుగుతుంది. సో ఇవన్నీ దీని యొక్క ఇంపార్టెన్స్ అనమాట, వుడ్ సీజనింగ్ చేయడం వల్ల దానికి వచ్చే లాభాలు. ఇంకెక్కడ పోతే ఈ ఇన్సెక్ట్స్, పెస్ట్ ఇవన్నీ కూడా దాని మీద అటాక్ చేసే క్యాపబిలిటీని కూడా తగ్గించిన వాళ్ళు అవుతాం. వాటర్ ఉంటే దానికి అక్కడ ఎన్ నెంబర్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ అనేది నివాసంగా తీసుకుంటాయి కాబట్టి కొంత అటాక్ అనేది జరుగుతుంది. చలో ఫైన్. ఇంకోటి ఏంటి, ఒకవేళ డిగ్రేడ్ అవ్వాలి అనుకోండి, యూజువల్ గా వుడ్ సీజనింగ్ చేయకపోతే త్వరగా డిగ్రేడ్ అయిపోతుంది, అంటే త్వరగా నాశనం అయిపోతుంది. వేరాస్ వుడ్ సీజనింగ్ చేశాక మనకి ఏమవుతుంది, లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. సో ఇంతకన్నా దీని గురించి డీటెయిల్ గా మీరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకవేళ అడిగితే స్టేట్మెంట్ అడుగుతాడు, వుడ్ సీజనింగ్ వల్ల లాభం చెందంది ఏంటి, లాభం చేకూరంది ఏంటి అని అడిగితే యూ కెన్ డూ దట్. అందుకని చెప్పాను. ఇంకా బేసిక్ ఐడియా అయితే వచ్చిందని అనుకుంటున్నా. వచ్చిందమ్మా బేసిక్ ఐడియా యూజెస్ మీద. రైట్, ఇప్పుడు మనం కాన్సెప్ట్ లోకి వద్దాం. ఎగ్జామ్ లో తరచూ అడిగే క్వశ్చన్స్ ఏంటంటే ఫ్రీ వాటర్, బౌండ్ వాటర్, ఈ రెండు పదాలని ఎక్కువగా అడుగుతుంటాడు. అండ్ దీంతో పాటు ఫైబర్ సాచురేషన్ పాయింట్ అంటే ఏంటో అడుగుతాడు. ఏబిబిఎస్ లో అడిగిన క్వశ్చన్స్ కూడా చూద్దాం. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఫ్రీ వాటర్, ఇది క్యావిటీ, ఇది ఒక సెల్ అన్నమాట. సెల్ లోపల ఉన్న వాటర్ ని ఏమంటాం, ఫ్రీ వాటర్ అంటాం. అది కాకుండా దీనికి ఈ యొక్క సెల్కి మధ్యలో ఏదైతే ఇంటర్ సెల్లర్ స్పేసెస్ లో ఉంది కదా, దాన్ని బౌండ్ వాటర్ అంటాం. బౌండ్ వాటర్ అనేది ట్రాప్డ్ అనమాట, ఇది అంత ఈజీగా రాదు. ఇప్పుడు మీరు వుడ్ సీజనింగ్ చేసేటప్పుడు ఫస్ట్ వచ్చే వాటర్ ఏంటి తెలుసా, ఫ్రీ వాటర్ అనేది, అంటే ఈ యొక్క సెల్ లోపల ఉన్న వాటర్ ఎగిరిపోద్ది, ఫస్ట్ గా రిమూవ్ అయిపోతుంది. కానీ ఈ బౌండ్ వాటర్ అవుతుందా, అంత ఈజీగా అవ్వదు. రైట్, ఒకవేళ బౌండ్ వాటర్ మీరు రిమూవ్ చేయాలనుకున్నారనుకోండి, దీని షేపే కొలాప్స్ అయిపోతుంది. చూద్దాం అసలు దాని గురించి ఏంటి, అసలు ఈ తతంగాలు ఏంటి, కొన్ని క్వశ్చన్స్ కూడా చూద్దాం. రైట్, వుడ్ అనేది యూజువల్ గా మాయిస్చర్ ని అబ్జర్వ్ చేసుకుంటది, అందుకే దీన్ని హైగ్రోస్కోపిక్ అని అంటాం. దీన్నే ఒకవేళ ఎగ్జామ్ లో ఇచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ హైగ్రోస్కోపిక్ నేచర్ అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వుడ్ అనేది వాటర్ ని అబ్జర్వ్, వాటర్ లవింగ్. డన్, ఈ పాయింట్ అర్థమైంది అనుకుంటున్నాను. రైట్, రెండో పాయింట్, ఫ్రీ వాటర్ అంటే ఏంటి అన్నాడు. ఇప్పుడు చెప్పాను కదా, వాటర్ అనేది చెట్లో ఎలా స్టోర్ చేసుకుంటుంది, సెల్ క్యావిటీస్ లో అంటే ఎంప్టీ స్పేసెస్ లో ఏం చేసుకుంటది, స్టోర్ చేసుకుంటుంది. దాన్ని ఏమంటాం, ఫ్రీ వాటర్ అని అంటాం. బౌండ్ వాటర్ అంటే ఏంటి అంటాడు.
బౌండ్ వాటర్ అంటే ఇప్పుడు రెండు సెల్ వాల్స్ మధ్య ఇన్సైడ్ సెల్ వాల్ లో హైడ్రోజన్ బాండింగ్ తో ఉంటది. అదే ఇంటర్ సెల్యులర్ స్పేసెస్ అన్నాను కదా, సెల్ వాల్స్ లో ఉంటుంది. దాన్ని ఏమంటాం? బౌండ్ వాటర్ అని అంటాం. దీన్నే అబ్జార్బ్డ్ వాటర్ అని కూడా అంటాం. దీన్నే హైగ్రోస్కోపిక్ వాటర్ అని కూడా అనడం జరుగుతుంది. రైట్. కానీ ఈ రెండిట్లో రిమూవ్ చేయాల్సి వస్తే ఫస్ట్ ఏది రిమూవ్ అయిపోతుంది అంటే, జస్ట్ మీరు చూడండి, ఎండకు తీసుకెళ్లి ఒక వుడ్ని పెట్టండి, కొంత వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోతూ ఉంటుంది. అది ఏ వాటర్? ఫ్రీ వాటర్. రైట్, అర్థమవుతుందా? ఓకే సార్. రైట్. బౌండ్ వాటర్ అనేది కొన్ని ట్రాప్ అయి ఉంటుంది. చలో, ఈ 2 పాయింట్స్ అర్థమైంది అనుకుంటా. సరే, ఇంకొక పాయింట్ చూద్దాం. ఫైబర్ సాచురేషన్ పాయింట్ అంటే ఏంటి అంటాడు. ఈ పాయింట్ ఏంటంటే, ఫ్రీ వాటర్ అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుంది కదా, ఫ్రీ వాటర్ అన్ని రిమూవ్ అయిపోయి ఇప్పుడు బౌండ్ వాటర్ అనేది రిమూవ్ అవడానికి స్టార్ట్ అవుతుంది. అలాంటి పాయింట్ ని ఏమంటామంటే ఫైబర్ సాచురేషన్ పాయింట్. అర్థమైందా? ఓకే సార్. అంటే ఇప్పుడు ఒక వుడ్ అమ్మ, దీంట్లో ఫ్రీ వాటర్ ఉంటుంది, సెల్ లోపల ఫ్రీ వాటర్ ఉంది. ఈ ఫ్రీ వాటర్ ఏమో రిమూవ్ అయిపోయాయి. ఇప్పుడు ఏంటి? బౌండ్ వాటర్ రిమూవ్ అవ్వాలి ఇంకా. సరే, ఇదన్నీ ఎలా రిమూవ్ అవుతున్నాయి ఏంటనంటే, ఇప్పుడు సూర్యుడికే మీరు ఎక్స్పోజ్ చేశారు అనుకోండి, మీరు క్లిన్స్ లేనప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే సూర్యుడినే వాడేవాళ్ళం. సూర్యుడికి చెట్టు ఏదైనా వుడ్ని అలా హార్వెస్ట్ చేసింది అలా పెట్టేశారు అనుకోండి, ఒక 10-15 రోజులు పెట్టేశారు అనుకోండి, ఈ వాటర్ అంతా రిమూవ్ అయిపోయి చెట్టు ష్రింక్ అయిపోయి ఎండిపోయి ఉంటుంది. అంతేనా? వెండిపోయి ఉంటుంది. వెండిపోయి ఉన్న దాన్ని ఏమంటాం అంటే సీజన్ అంటాం. కానీ అది ప్రాపర్ సీజన్ అనేది కాదు. సీజన్ కోసం మనం క్లిన్స్ తీసుకొచ్చాం, అంటే కొద్ది టెక్నాలజీని యాడ్ చేసాం. బట్ వదిలేయండి ఇంతవరకు. జస్ట్ ఇది అర్థం చేసుకోండి, 2 టైప్స్ ఆఫ్ వాటర్ ఉంటాయి వుడ్ లో. దాంట్లో ఫ్రీ వాటర్ అనేది రిమూవ్ అయిపోయి ఉంటుంది, బౌండ్ వాటర్ అనేది అబౌట్ టు ఇంకా రిలీజ్. అలాంటి ఒక దాన్ని ఏమంటాం అంటే ఫైబర్ సాచురేషన్ పాయింట్. క్లియర్? ఈ ఫైబర్ సాచురేషన్ పాయింట్ తర్వాత ఒకవేళ బౌండెడ్ వాటర్ మిగిలి ఉన్న దాన్ని కూడా నువ్వు రిమూవ్ చేయాలని అనుకున్నావు అనుకో, అప్పుడు ఏమవుతుంది? ష్రింకింగ్ అయిపోద్ది, స్ట్రెంగ్త్ అనేది దాని యొక్క దెబ్బతింటది. అందుకే ఇప్పుడు నేను కండిషన్ చెప్పాను కదా, మీకు ఏమన్నాను? ఈ యొక్క కండిషన్ 10 to 12% అనేది మీకు అవసరం అండి. ఎందుకు? టింబర్ కి అన్నాం. ఇది ఏ వాటర్? ఇది బౌండ్ వాటర్. బౌండ్ వాటర్. రైట్, అర్థమైంది అని అనుకుంటున్నాను. చలో, ఇప్పుడు ఏబిపిఎస్సికి సంబంధించిన ఒక క్వశ్చన్ చూద్దాం. ఈక్వల్ బిఎం మాయిస్చర్ కంటెంట్ ఆల్రెడీ మీకు చెప్పేశాను నేను. ఏం లేదు, ఈక్వల్ బిఎం మాయిస్చర్ కంటెంట్ అంటే వాటర్ ఏదైతే ఒక వుడ్ ఏం చేస్తుంటుంది, దాని స్వభావం వాటర్ తీసుకోవడమో వదలడమో చేస్తూ ఉంటది. ఇప్పుడు మనం ఏం చెప్పాం? అట్మాస్ఫియర్ లో ఉన్న హ్యూమిడిటీతో అది మ్యాచ్ అయితే దాన్ని ఏమంటాం? ఈక్వల్ బిఎం మాయిస్చర్ కంటెంట్. 4 పదాలు. ఈ 4 పదాలకి అర్థాలు మీకు అర్థమైంది అని అనుకుంటున్నా. అర్థమైందమ్మా? రైట్. ఇది 2023లోనో 2023లో FRO మెయిన్స్ లో అడిగిన క్వశ్చన్ అమ్మా. చూడండి, ఒకసారి చూద్దాం. వాట్ ఈస్ ద టర్మ్ ఫర్ వాటర్ కంటైన్ విత్ ఇన్ ద సెల్ వాల్? సెల్ వాల్ లోపల ఉన్నదాన్ని ఏ పదంతో నువ్వు రిఫర్ చేస్తావా అని అడిగాడు. ఫ్రీ వాటర్ అంటామా? నో సార్. ఎక్కడ ఉంటది? క్యావిటీస్ లో ఉంటుంది. రైట్. బౌండ్ వాటర్ అని పిలుస్తుంది. బౌండ్ వాటర్. ఎందుకని? ఇది వుడ్ అన్నాడు కాబట్టి. రైట్, సెల్ వాల్స్ అన్నారు సార్, మెయిన్ సెల్ వాల్స్ ఆఫ్ వుడ్. సో వుడ్ లో గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి యూ హ్యావ్ టు గో త్రూ బౌండ్ వాటర్. రైట్. దాని తర్వాత మాయిశ్చర్ కంటెంట్ యూజువల్ ఇందాక మాట్లాడుకున్న పాయింట్, కొత్తగా ఏం లేదు ఇక్కడ. ఎంత పర్సంటేజ్ ఉంటుంది ఫ్రెష్ వాటర్ అంటే? లైక్ ఇంత. రైట్. ఇంకొక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, హార్డ్ వుడ్ లో మీ అందరికి తెలుసు కదా, హార్డ్ వుడ్, సాప్ వుడ్ అనే 2 వుడ్స్ ఉంటాయి. రైట్. హార్డ్ వుడ్ అనేది యూజువల్ గా బ్రాడ్ లీవ్డ్ ఫారెస్ట్ అనే బ్రాడ్ లీవ్డ్ చెట్టుని, అంటే పెద్దగా ఉన్నాయి. ఇప్పుడు మీకు ఆకులు, మన ఆంధ్రప్రదేశ్ ఉంది, మోస్ట్లీ అన్ని యాంజియోస్పర్మిక్ స్టేట్. మన యాంజియోస్పర్మిక్ ఉన్న మోస్ట్లీ కండిషన్ ఏంటంటే పెద్ద ఆకులు కలిగిన చెట్లు ఉంటాయి. రైట్. ఇలాంటి వాటిని ఏమంటాం అంటే బ్రాడ్ లీవ్డ్. ఒకవేళ ఫారెస్ట్ అయితే బ్రాడ్ లీవ్డ్ ఫారెస్ట్ అంటాం. ఒకవేళ అది దాంట్లో వుడ్ గురించి మాట్లాడితే హార్డ్ వుడ్ అని పిలుస్తాం. మరి సాప్ వుడ్ అనేది చాలా వెయిట్ లెస్ గా ఉంటది, కానీ మాయిశ్చర్ కంటెంట్ అనేది సాప్ వుడ్ లో ఎక్కువ ఉంటది. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే కోనిఫరెన్స్. అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరాఖండ్ సైడ్ మంచి ప్రదేశాల్లో చూసేవన్నీ కూడా మోస్ట్లీ సాప్ వుడ్సే ఉంటాయి. రైట్. ఇది అర్థమైందా? వీటి లీవ్స్ ఎలా ఉంటాయి? నీడిల్ లా ఉంటాయి, నీడిల్స్ లాగా సాప్ వుడ్స్ లో. ఇది రైట్. అర్థమైందా? ఈ హార్డ్ వుడ్ కి సాప్ వుడ్ కి నువ్వు డిఫరెన్స్. మాయిశ్చర్ దేంట్లో ఎక్కువ ఉంటది? సాప్ వుడ్ లో. హార్డ్ వుడ్ లో తక్కువ ఉంటది. కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలా, ఒకవేళ రిమూవింగ్ ప్రాసెస్ అన్నాడు అనుకో, ఏది ఫాస్ట్ గా సీజన్ అయిపోద్ది అన్నాడు అనుకో, ఏదవుతుంది ఫాస్ట్ గా? సాప్ వుడ్ అయిపోతుంది. తక్కువ వాటర్ ఉంది, ఓకే ఫైన్, కానీ ఇది అంత ఈజీగా వాటర్ రిలీజ్ చేయలేదు. అందుకే చూడు, నువ్వు ఏదైనా టీక్ తో వర్క్ చేసేటప్పుడైనా దేంతో వర్క్ చేసేటప్పుడు మినిమం ఒక 10-15 రోజులు పడుతుంది సీజనింగ్ ప్రాపర్ గా చేయడానికి. వేరే సాప్ వుడ్ తో చేసేటప్పుడు నీకు 3 రోజుల పని అయిపోద్ది, ఎందుకంటే త్వరగా వాటర్ అనేది వదిలేస్తుంది. రైట్. ఈ పాయింట్ అర్థమైందా?
ఓకే సార్. ఇది ఒక క్వశ్చన్ అనమాట, ఏపీఎస్సిలో అడిగిన డిస్పెన్సరీ క్వశ్చన్, FRO 2025 ప్రిలిమ్స్ క్వశ్చన్ ఇది. కానీ ఈ క్వశ్చన్లో డిస్పెన్సరీ వచ్చింది, అది ఎందుకు వచ్చిందో చూద్దాం. ఫస్ట్ వీడు ఏమన్నాడంటే వుడ్ నెయిదర్ గెయిన్ నార్ లాస్ ద కంటెంట్, అలాంటి ఒక దాన్ని ఏమంటాడు అన్నాడు. ఏమన్నాడు? వుడ్ అంట నెయిదర్ గెయిన్ అవ్వదు, లాస్ అవ్వని కండిషన్ ఏంటి అన్నాడు. దాన్ని ఏమంటాం? కండిషన్ ఏమంటాం? ఈక్వల్ మాయిశ్చర్ కంటెంట్ అని పిలుచుకుంటాం. రైట్. అంటే తీసుకోదు, వదలదు. ఈ క్వశ్చన్ లో సంథింగ్ ఏదో లూప్ ఉంది కాబట్టి వాళ్ళు ఈ క్వశ్చన్ ని రిమూవ్ చేశారు. ఫైబర్ సాచురేషన్ పాయింట్ అంటే ఏంటి? అంటే ఎక్కడైతే బౌండ్ వాటర్ కూడా క్లియర్ వాటర్ స్టార్ట్ అవుతుంది సార్. అంటే ఎగ్జాక్ట్లీ, ఫ్రీ వాటర్ అనేది రిమూవ్ అయిపోయి ఉంటది, బౌండ్ వాటర్ అనేది అబౌట్ టు రిమూవ్. అలాంటి కండిషన్ ఏమంటాం? ఫైబర్ సాచురేషన్ పాయింట్ అంటాం. వాటర్ వేపర్ అనేది అన్రిలవెంట్ టు డైమెన్షనల్ స్టెబిలిటీ అని అన్నాడు. సో ఆన్సర్ వుడ్ బి ఈక్వల్ కంటెంట్, అది మాయిశ్చర్. చలో ఇప్పుడు చూడండి, ఫ్యాక్టర్స్ డిటర్మింగ్ మాయిశ్చర్ కంటెంట్. ఇప్పుడు మాయిశ్చర్ కంటెంట్ ని ఏ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలవు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక వుడ్ లో ఎక్కువ మాయిశ్చర్ ఉంది, అంటే ఎక్కువ తేమ శాతం ఉంది, లేదా తక్కువ ఉంది. సో ఎవరు ఇది డిటర్మైన్ చేస్తారంటే కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఉన్న లోకల్ కండిషన్స్, క్లైమేట్స్. ఇప్పుడు ఒక టీక్ చెట్టు ఉంది అనుకోండి, ఉత్తరాఖండ్ లో, యూజువల్గా ఉత్తరాఖండ్ లో గ్రో అవుతుంది. సరే, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఉంది. కర్ణాటకలో యూజువల్ గా బెంగళూరు సైడ్ చూసుకుంటే కొద్దిగా కూల్ క్లైమేట్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ కడప ప్రాంతంలో చూసుకుంటే కొంత హార్ష్ క్లైమేట్స్ ఉంటాయి. కొంత ఏంటంటే కొద్దిగా కొద్దిగా హాట్ గా ఉంటుంది కండిషన్. ఇప్పుడు ఈ క్లైమేట్ కండిషన్స్ వల్ల ఈ వుడ్, ఇక్కడ పెరిగే వుడ్కి ఇక్కడ పెరిగే వుడ్కి తేమ శాతంలో డిఫరెన్స్ ఉంటుంది. ఉంటుందా ఉండదండి? ఎందుకు? ఇక్కడ వాటర్ మాయిశ్చర్ తక్కువ అవైలబిలిటీలో ఉంది, ఇక్కడ ఎక్కువ ఉంది. సో చెట్టు అనేది దానికి అకార్డింగ్లీ అది అడాప్ట్ చేసుకుంటుంది. సో అదే అనమాట, ఇక్కడ లోకల్ కండిషన్స్ మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. డ్రై కండిషన్ లో తక్కువ, హ్యూమిడ్ కండిషన్స్ లో ఎక్కువ మాయిశ్చర్ కలిగి ఉంటుంది. అలానే వుడ్ థిక్నెస్ ను కూడా మాయిశ్చర్ కంటెంట్ ని బట్టే డిఫర్ అవుతుంది సిమిలర్ గా. అలానే ఏ స్పీసిస్ అనే దాన్ని బట్టి కూడా మనకేంటి వాటర్ అనేది ఇంటేక్ తీసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అయితే. ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ఏంటి? లైక్ డ్రైయింగ్ చేసేటప్పుడు మీరు చూసుకోవాల్సిన థింగ్స్ ఏంటంటే గ్రెయిన్ డైరెక్షన్. గ్రెయిన్ అంటే ఇప్పుడు చూడండి, ఇది వుడ్ అనుకోండి, చారలు అంటాం, చారలు ఇలా ఉంటాయి, ఎప్పుడైనా చూడండి, అవే గ్రెయిన్ డైరెక్షన్. ఈ గ్రెయిన్ గ్రెయిన్ కి అలాంగ్ అనే అవుతాయి, వాటర్ అనేది ఎవాపరేట్ అవడం స్టార్ట్ అవుతాయి. రైట్. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ ఉంటుంది మీకు, వుడ్ సైన్స్ అనే టాపిక్ లో, అనాటమీలో చెప్తాను వుడ్ గ్రెయిన్ అంటే ఏంటి ఇవన్నీ. సరే, గ్రెయిన్స్ అంటే ఇంత గుర్తుపెట్టుకోండి, చారలు, సింపుల్ గా మాట్లాడుకుంటే తెలుగులో. ఈ చారల దగ్గరే మనకి వాటర్ అనేది ఎవాపరేట్ అవుతూ ఉంటుంది. ఒకవేళ చారలు ప్రాపర్ గా ఉన్నాయనుకోండి, ఎక్కువ వాటర్ మాయిశ్చర్ లాస్ అనేది జరుగుతుంది. ఇలా వేరియస్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మరి వీటి మీద క్వశ్చన్స్ అడుగుతాడా సార్? నో ఛాన్స్. బట్ ఐ హ్యావ్ టు గివ్ అన్ ఇన్ఫర్మేషన్ కాబట్టి మీకు ఒక అవగాహన కోసం ఇచ్చాను. క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడి నుంచి వస్తుంది. ఇప్పుడు టింబర్ అంతటిని నువ్వు డ్రై చేసేటప్పుడు 3 క్లాసెస్లో నువ్వు డివైడ్ చేద్దాం అని అనుకుంటే ఈ విధంగా 3 క్లాసెస్లో నువ్వు డివైడ్ చేయొచ్చు వుడ్ అంతటిని. కావాలంటే మీరు కూడా చూడండి. ఇప్పుడు మ్యాంగో చెట్టు ఉందనుకోండి, దాన్ని మీరేం చేస్తారు? ఇష్టంగా పడేస్తారు, అంటే డ్రై చేయడానికి సన్కి దాని డైరెక్షన్లో వదిలేస్తారు. ఎందువల్ల అంటే అది ర్యాండమ్గా వాటర్ లాస్ అయిపోయినా కూడా దానివల్ల పెద్ద ఉపయోగం లేదు అన్నట్టు దాని థింకింగ్ ఉంటుంది. సో అదనమాట. కొన్ని చెట్లకి ఏంటంటే ఎక్స్ట్రీమ్ కేర్ ఇవ్వాలా. ఒకదానికి మోడరేట్ కేర్ ఇస్తే సరిపోద్ది వాటర్ లాస్ చేసేటప్పుడు. ఒకదానికి నువ్వు కేర్ ఇవ్వకపోయినా పర్లే, దానికి అదే దాని పని చేసుకుంటూ ఉంటుంది. దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ అడుగుతాడు. ఇప్పుడు హైలీ రిఫ్రాక్టివ్ వుడ్ అంటే ఏంటంటే, అంటే ఇది డ్రై చేసేటప్పుడు, డ్రై అంటే ఏంటి? సీజనింగ్ అంటే ఈజ్ నథింగ్ బట్ డ్రైయింగ్. బట్ డ్రైయింగ్ అని అంటే కాదు, కానీ సీజనింగ్ అంటే వాటర్ని రిమూవ్ చేయడం వుడ్లో నుంచి, ఇది సీజనింగ్ అంటే. ఇది చేస్తున్నావు అంటే దాన్ని ఏం చేస్తున్నట్టు? డ్రై చేస్తున్నట్టే, అవునా? రైట్. సో ఇప్పుడు ఈ డ్రై చేసేటప్పుడు డిఫికల్ట్గా ఫీల్ అవుతాం, అంటే ఒక వుడ్ అనేది అంత ఈజీగా డ్రై అవ్వదు. సో అలాంటి వుడ్ ఏమంటాం? హైలీ రిఫ్రాక్టివ్ వుడ్ అంటాం. ఇంకొకటి మోడరేట్ కండిషన్స్ ఉంటాయి, తీసేటప్పుడు వాటర్ తీసేటప్పుడు కొంత ఈజీగానే చేయగలవు. సో దాన్ని ఏమంటాం? మోడరేట్లీ రిఫ్రాక్టివ్ వుడ్ అనే పేరుతో పిలుచుకుంటాం. మరి నాన్ రిఫ్రాక్టివ్ వుడ్ అంటే అసలు నువ్వు డ్రై చేసేటప్పుడు దానికి అసలు అవసరమే లేదు, నువ్వు ఎలా చేసినా అది డ్రై అయిపోతుంది. రైట్. సో అదనమాట. ఈ 3 థింగ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ఈజీగా నువ్వు ఫాస్ట్గా తీస్తేవు అనుకో వాటర్, ఇది త్వరగా కొలాప్స్ అయిపోతుంది. మోడరేట్ గా తీసేటప్పుడు కొంత ప్రొటెక్షన్ అయితే అవసరం. ఇక్కడ నాన్ రిఫ్రాక్టివ్ లో యూ నో నీడ్ ఆఫ్ గివింగ్ ఎనీ ప్రొటెక్షన్. తీసుకెళ్లి సన్ దగ్గర పడేస్తే వానకి ఎండి, ఏదైనా వానకి ఎండడం, ఎండకి తడవడం, సరే వైస్ వర్సా, ఇవి జరిగి మీకు ఏమవుతాయి? వాటర్ అనేది లాస్ అయిపోతుంది. ఇది నాన్ రిఫ్రాక్టివ్ వుడ్ కిందకి రావడం జరుగుతుంది. మనకి ఎగ్జామ్లో ఏం అడుగుతాడు? ఫస్ట్ ఏం అడుగుతాడంటే హైలీ రిఫ్రాక్టివ్ వుడ్ ని
ఏ క్లాస్లో తీసుకోవడం జరిగింది అని అడుగుతాడు. హైలీ రిఫ్రాక్టివ్ వుడ్ అనేది క్లాస్ ఏ, ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, రైట్. క్లాస్ బి అంటే మోడరేట్లీ రిఫ్రాక్టివ్ వుడ్. వాయిస్ క్లియర్ అమ్మా? క్లియర్ సార్. ఇప్పుడు ఈ రెండిటికి నేను అర్థం చెప్పాను. హైలీ రిఫ్రాక్టివ్ వుడ్ అంటే ఏంటి చెప్పండి? అంటే మనం అది సీజనింగ్ చేసేటప్పుడు దానికి మనం ఎక్కువ ప్రొటెక్షన్ ఇస్తూ చేయాలి. డిఫికల్టీ డ్రై చేసేటప్పుడు చాలా డిఫికల్టీ అనేది ఫేస్ చేస్తాం. అంటే మనం సీజనింగ్ చేసేటప్పుడు చాలా భద్రత అనేది దీనికి అవసరం, ఇలాంటి స్పీసెస్, రైట్. వీటికి ఏంటి, కొంత భద్రత అనేది అవసరం, అంత పెద్దగా అవసరం లేదు, బట్ కొంత అయితే మ్యాండేటరీ. నాన్ రిఫ్రాక్టివ్ వుడ్కి ఈ కోనిఫరెన్స్ అన్ని దీంట్లో వస్తాయి. దీంట్లో నేను చెప్పా కదా, ర్యాపిడ్ గా వాటర్ అనేది లాస్ అయిపోద్ది, దీనికి ఏం పెద్ద ప్రొటెక్షన్ అవసరం లేదు, రైట్. సో ఇలాంటి వాటికి నువ్వు లైట్ తీసుకోవచ్చు, రైట్. ఇప్పుడు మనం ఏంటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా గుర్తుపెట్టుకోవాలి, అన్ని గుర్తుపెట్టుకోవాలి. సార్ మేము ఇన్ని ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోలేము సార్. అప్పుడు మీరు ఒక పని చేయండి, యానోజిసస్ లాటిఫోలియా, మధుకా ఇండికా, డయాస్పెరస్ మెల్నోజైలన్, సైజూజియం క్యుమిని, సాల్, టర్మినేలి అలాటా, క్యాషురాన్ ఈకోస్టిఫోలియా, యూకలిప్టస్, అట్లీస్ట్ ఈ 4 పేర్లు మీకు గుర్తుండాలి. దాంతోపాటు తెందు ఎందుకు గుర్తుండాలి అని అంటే, బీడి ఆకు మన ఆంధ్రప్రదేశ్కి చాలా అంటే ఉంది. మరి బీడి ఆకు ఎక్కువ ఎక్కడ పండిస్తారంటే మధ్యప్రదేశ్, అంటే పాయింట్లో పాయింట్ వచ్చింది కాబట్టి ఇక్కడ చెప్పేస్తున్నాను. బీడి ఎక్కువ ఎక్కడ, ఏ స్టేట్ ఎక్కువ పండిస్తారంటే మధ్యప్రదేశ్, ఓకేనా. జామున్ అంటే తింటారు కదా, లైక్ ఏమంటామండి, జామున్, నేరేడు అట్లా ఏదో ఉంటది కదా బ్లాక్, జామున్ కాయ, జామున్ అనమాట అది మీరు తినేది చెప్తున్నా. మధు కూడా మన ఇంటి పక్కన ఉన్న మధు అనుకోండి, గుర్తుపెట్టుకోండి, కొండ గుర్తు, తప్పేముంది. కొండ గుర్తుగా మధుకాయ ఇండికా అంటాం. ఈ మధువు ఏం చేసిందంట, బీడి ఆకు తీసుకెళ్లి సైజూజియం క్యుమిని అంటే జామున్ గడికి ఇచ్చిందంట. దానివల్ల ఏమైంది, సాల్ చెట్టు, క్యాషురినా చెట్టు, యూకలిప్టస్ చెట్టు, టర్మినేలియా అలాటా పెరిగాయంట. గుర్తుపెట్టుకోగలరా? మధు ఏం చేసింది ఒకసారి చెప్పండి. మధు పీడియా తీసుకుపోయి జామున్ ఇచ్చింది. అక్కడ సాల్ చెట్టు, క్యాషురినా, యూకలిప్టస్, టర్మినేలియా అలాటా అనేది పెరిగిన చెట్టు. దాంతో ఏమైంది, సాల్, క్యాషురినా, యూకలిప్టస్, టర్మినేలియా అలాటా పెరిగాయి. సో ఇదనమాట. దాంతోపాటు యానోజిసస్ లాటిఫోలియా, దహు, ఈ ఒక్క చెట్టు పేరు కూడా గుర్తుపెట్టుకోండి. అంటే జీసస్ అని కూడా క్యాండిడేట్ కూడా క్లాస్ ఏ అని పెట్టి గుర్తుపెట్టుకోండి. సో నో ఆఫెన్స్ అనమాట. జీసస్ అంటే యానోజిసస్, సరే ఏదైనా కూడా నో ఇష్యూ. సో ఇది కూడా క్లాస్ ఏ అని గుర్తుపెట్టుకోండి. సో మీకేంటి, ఇవన్నీ కూడా గుర్తుండిపోతాయి, రైట్. లేకపోతే ఇలా గుర్తుపెట్టుకోండి, మధు అనే ఆమె జీసస్ గారిని ప్రే చేస్తుంది. దాంతో ఏమైంది, తన చేతిలో తన పంట, ఏం పంట, తెందు పంట ఎక్కువైంది. అలానే జామున్ పంట కూడా తనకి ఎక్కువ వచ్చింది. దానివల్ల సాలు, టర్మినేలియా అలాటా, క్యాషురినా ఈకోస్టిఫోలియా, యూకలిప్టస్ పెంచుకునేదానికి డబ్బు వచ్చింది. సో ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు, రైట్. మీకు ఎలా కంఫర్టబుల్ అలా కంఫర్టబుల్ గుర్తుపెట్టుకోండి, బట్ నాకు ఇవన్నీ మీరు బై హార్ట్ చేసి పెట్టాలి, రైట్. అర్థమైందా? ఓకే సార్, రైట్. దాని తర్వాత మోడరేట్లీ రిఫ్రాక్టివ్ వుడ్, ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, అకేషియా నిలోటికా. ఇప్పుడు మీ అందరికి తెలుసు అనుకుంటా, ఎడారి మొక్కలు యూజువల్ గా అకేషియా నిలోటికా, ఓకేనా. అకేషియా నిలోటికా, టూనా సిలియేటా, సీసో, రైట్, సీసో, టెక్టోనా గ్రాండిస్, టర్మినేలియా అర్జున, ఇక్కడ చూడండి అలాటా, ఇక్కడ అర్జున. ఇప్పుడు టేక్ చెట్టు డైరెక్ట్ అడుగుతాడు, హైలీ రిఫ్రాక్టివా, మోడరేట్లీ రిఫ్రాక్టివా, లేదంటే మీకేం అడుగుతాడు, నాన్ రిఫ్రాక్టివ్ అని అడుగుతాడు. ఫస్ట్ నాన్ రిఫ్రాక్టివ్ అయితే కాదు అన్న విషయం మీరు తీసేయాలి, ఎందుకంటే నాన్ రిఫ్రాక్టివ్ లో మోస్ట్లీ కోనిఫరెన్సే ఉంటాయి, ఓకేనా, రైట్. కానీ టీక్ అనేది ఏంటి, హార్డ్వుడ్, అర్థమైందా. టేక్ చెట్టు అనేది ఖచ్చితంగా హార్డ్వుడ్ కాదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్ అనేది ఇది, ఏదైనా హైలీ రిఫ్రాక్టివ్ అయినా ఉండాలా, నాన్ రిఫ్రాక్టివ్ మోడరేట్లీ అయినా ఉండాలా. సో టీక్ అనేది మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారు, లైక్ మోడరేట్ గాడు అంటే యావరేజ్ గాడు, టీక్ బాబాయ్ అన్నిట్లో యావరేజ్ స్టూడెంట్. సో అందుకని టీకు అర్జున్, టేక్ చెట్టు అర్జున్కి ఇష్టం అంట. దానివల్ల ఏమైంది, సీసం గాడికి టూన్ గాడికి గొడవ అయింది. మధ్యలో నిలోటికా గాడు వచ్చి గొడవను సెట్ చేశాడు, లైక్ ఇదే ఏమంటారు, ఆ గొడవను ఆపాడు. దీంతో అమ్మాయి అయిన రోజ్వుడ్ చాలా హ్యాపీ అయింది. సో ఈ విధంగా ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అకేషియా నిలోటికా, టూనా సిలియేటా, దాని తర్వాత డెల్వెడ్జియా సీసో, మళ్ళీ టర్మినేలియా అలాటా కమ్స్ అండర్ హైలీ రిఫ్రాక్టివ్, వేరాస్ టర్మినేలియా అర్జున్ అంటే అర్జున్ చెట్టు ఇట్ కమ్స్ అండర్ మోడరేట్లీ రిఫ్రాక్టివ్. దాని తర్వాత టెక్టోనా గ్రాండిస్ అంటే టేక్ చెట్టు కూడా మోడరేట్లీ. ఇంకా మీరు గుర్తుపెట్టుకోగలరు, మాకు ఓపిక ఉంది సార్ అని అంటే మీరు వాల్నట్, జుగల్నస్ రీజియా అనేది కూడా మీకు దేని కిందకు వస్తుంది, మోడరేట్లీ రిఫ్రాక్టివ్. దాని తర్వాత మెలైనా ఆర్బోరా కూడా రావడం జరుగుతుంది. ఇంకా మీ ఓపిక, మోస్ట్లీ అయితే ఇవైతే ఇంపార్టెంట్, ఎక్కువ ఎగ్జామ్స్ లో అడుగుతున్నాయి, అందుకని స్టార్ మార్క్ ఇచ్చేసాను, ఎందుకంటే అవి తప్ప ఇంకేం అడగడం లేదు ఎగ్జామ్స్ లో.
మీకు అసలు అవి కూడా గుర్తులేవంటే యూ హ్యావ్ టు థింక్ ట్రైస్, రైట్. దాని తర్వాత నాన్ రిఫ్రాక్టివ్ వుడ్ అనమాట. దీంట్లో మీరు గుర్తుపెట్టుకోండి సిల్వర్ ఫిల్, అబీస్ పిండ్రో ఏదైనా సైంటిఫిక్ నేమ్ మిస్ అయిందమ్మా, జస్ట్ కామన్ నేమ్ ఇచ్చాను, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ చూడండి ఇటాలిక్స్ లో ఇచ్చాను, దీనికి ఒక రీజన్ ఉంది, రైట్. ఇవన్నీ కూడా చూడగానే దేవదారు కానీ, స్పోర్ కానీ, పైన్ కానీ, పైన్ లో వేరియస్, ఇవన్నీ కూడా ఏంటి కోనిఫెరెన్స్. సో కోనిఫెరెన్స్ అనేది మీకు ఆ చెట్టు కోనిఫెరెన్స్ అని తెలిస్తే చాలు, ఇట్ కమ్స్ అండర్ నాన్ రిఫ్రాక్టివ్. లేదు సార్ మేము తెలియదు, మేము ఫస్ట్ టైం చూస్తున్నాం, మాకు తెలియదు స్పీసీస్ గురించి అంటారా, సో అప్పుడు ఏం చేస్తారో ఈ గ్రీన్ పాయింట్స్ ని గుర్తుపెట్టుకోండి. సిల్వర్ ఫీల్డ్, స్మిథియానా, దాని తర్వాత రాక్స్బర్గి, పైనస్ రాక్స్బర్గి, ఇవి అట్లీస్ట్ యూ హావ్ టు బి కీప్ ఇన్ యువర్ మైండ్. దాంతో పాటు నాన్ రిఫ్రాక్టివ్ వుడ్స్ అయినా, అంటే ఇవి కూడా నాన్ రిఫ్రాక్టివ్ వుడ్డే, కాకపోతే నాట్ కోనిఫెరెన్స్. అవి మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే బొసీలియా సెరైటా, సలాయి. అంటే దీని నుంచి మీకు మ్యాచ్ బాక్స్ ఉంటుందా, మ్యాచ్ బాక్స్ లో ఇవి ఉంటాయి కదా, ఏమంటామండి, మ్యాచ్ స్టిక్స్, అగ్గిపుల్లలో తయారు చేస్తారు, సలాయి అంటాం. ఇది చాలా సార్లు అడిగాడు. బూరగ చెట్టునే బాంబాక్సి సిబియా అంటాం. సిమ్మల్, ఇది కూడా పాపులర్ చెట్టు, పాపులర్ గా రైడ్ అంటాం కదా. సో అలా ఒక ట్రిక్ గుర్తుపెట్టుకోండి. మ్యాంజిఫెరా ఇండికా, ఫస్ట్ మాట్లాడుకున్నట్టు మ్యాంగో చెట్టు, మల్బరీ చెట్టు, ఇవన్నీ కూడా దేని కిందకు వస్తాయి, నాన్ రిఫ్రాక్టివ్ రావడం జరుగుతాయి. సరే, ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ చూద్దాం, స్టార్టింగ్ విత్ ఏపీపీఎస్సీ. ఏపీపీఎస్సీలో 2022 అడిగిన ఏసీఎఫ్ క్వశ్చన్ ఇది. ఇప్పుడు చాలా ఈజీగా ఉంటుంది, కానీ ఆ ఎగ్జామ్ లో కూర్చున్నప్పుడు చాలా కష్టంగా అనిపిస్తుంది. అలానే ఇది కూడా ఒక లెవెల్ ఆఫ్ డిఫికల్ట్ క్వశ్చన్ అని అప్పుడు చెప్పేవాళ్ళు, బట్ ఇప్పుడు మీరు చెప్తారో లేదో చూద్దాం. ఏమన్నాడు చూడండి అమ్మా, క్వశ్చన్ ఏంటి చదవండి, ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి. యూకలిప్టస్ టెట్రికార్నిస్ హైలీ రిఫ్రాక్టివ్ ట్రింబర్, అంతేనా, డైరెక్ట్ గా ఇచ్చేసాడు, మీరు చెక్ చేసుకోవచ్చు 2022 పేపర్ లోకి వెళ్ళి. ఇది కూడా యూపీఎస్సీ అడిగిన సమ్, ఐ థింక్ జార్ఖండ్ వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఇది, ఒకసారి ట్రై చేయండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్పీసీస్ ఇస్ మోడరేట్లీ రిఫ్రాక్టివ్ అన్నాడు. ఇచ్చిన వాటిలో మోడరేట్ గా టీక్, ఎగ్జాక్ట్లీ. మ్యాంగో ఏంటి, నాన్ రిఫ్రాక్టివ్. సలాయ్ అంటే ఇది బొసీలియా సెరైటా, ఏంటి, సాల్ హైలీ రిఫ్రాక్టివ్. సో ఈ విధంగా మీరు ఇలా ర్యాండమ్ గా అవే అడుగుతుంటాడు అనమాట. కాబట్టి చూడండి, మ్యాంజిఫెరా ఇండికా అన్నాడు, ఇదేమై ఉంటది, హైలీ రిఫ్రాక్టివ్ నాన్ రిఫ్రాక్టివ్, ఎగ్జాక్ట్లీ నాన్ రిఫ్రాక్టివ్. నాన్ రిఫ్రాక్టివ్ ఇచ్చేసాడు, వాడే ఇచ్చేసాడు. నాన్ రిఫ్రాక్టివ్ ఏంటి అంటున్నాడు, ఫస్ట్ ఎతకండి. ఇక్కడ కోనిఫెరెన్స్ ఏదో ఫస్ట్ ఆప్షన్ మీరు ఏం చెక్ చేసుకోవాలి, కోనిఫెరెన్స్ ఉందా లేదా చూసుకోవాలి. ఇచ్చిన వాటిలో ఏది కోనిఫెరెన్స్, సిస్సు. నీకు కోనిఫెరెన్సా, బ్రాడ్ లీవ్డ్ తల్లి, అది నువ్వు ఎక్కడ చూడాలి, నీకు ఇచ్చిన వాటిలో చూడు నాన్ రిఫ్రాక్టివ్ వుడ్ మళ్ళీ అడిగాడు, కానీ ఇక్కడ ఏం అడిగాడు ఈసారి, డైరెక్ట్ గా అది ఇవ్వలేదు, ఏంటి కోనిఫెరెన్స్ ఇక్కడ ఇవ్వలేదు. ఇక్కడ ఏమి ఇచ్చాడు, కోనిఫెరెన్స్ కాని చెట్లు, అదర్ దాన్ కోనిఫెరెన్స్ ఇచ్చాడు. యానోజిసస్ లాటిఫోలియా ఎక్కడ చదివాం మనం, ఫస్ట్ ఏం చేసాం, హైలీ రిఫ్రాక్టివ్. డల్బర్జియా కాదు, అండ్ హోపివియా ఇవన్నీ సంబంధం లేదు. సో బొసీలియా సెరైటా విచ్ కమ్స్ దేర్, రైట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ అ నాన్ రిఫ్రాక్టివ్ అన్నాడు మళ్ళా. సో ఇవి కూడా సేమ్ మోడరేట్లీ, ఒకసారి చెక్ చేసుకోండి. దేర్ ఫోర్ వి ఎండెడ్ అప్ దిస్ డిస్కషన్ అనమాట. ఇప్పుడు మీకు అర్థమైందా ఎలా చదవాలి ఏంటి అనేది, ఇంకా మీ ఓపిక. మోస్ట్లీ నేను ఈ గ్రీ మార్క్ చేసి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే అవే అడుగుతుంటాడు. ఒకవేళ మాకు ఓపిక ఎక్కువ ఉంది సార్, మాకు స్పీసీస్ మీద ఎక్కువ నాలెడ్జ్ ఉంది, యూజువల్ గా ఫారెస్ట్రీ వాళ్ళు చేస్తుంటారు, అవి పర్లేదు, అగ్రికల్చర్ వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు, అండ్ ఫాలోడ్ బై మీకు ఓపిక ఉంటుందో ట్రై చేయొచ్చు, ఎందుకంటే అల్టిమేట్ గా ఈ టాపిక్ 1 or 2 మార్క్స్ ఇస్తుంది, రైట్. సీజనింగ్ అనేది ఏంటి అని అంటాడు. ఇప్పుడు మీకు ఇందాక చెప్పాం కదా, వాటర్ అనేది ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఏదైతే వుడ్ లో ఉంటుందో దాన్ని రిమూవ్ చేయడమే సీజనింగ్. అయితే దీన్ని ఎలా చేస్తారనంటే క్లిన్స్ వాడతాం. మన ఎగ్జామ్ లో కూడా మీకు అడుగుంటారు అనుకుంటా, క్లీన్. అప్పుడు మీకు చాలా వరకు డౌట్ వచ్చి ఉంటుంది, క్లీన్ అంటే ఏం లేదమ్మా, ఈ విధంగా ఉంటాయి స్ట్రక్చర్స్. దీని లోపల వుడ్ ని స్టాక్ చేస్తాం. ఈ స్టాక్ అంటే ఈ విధంగా పెట్టడం, ఇదిగో ఇదంతా ఏమంటాం, అమర్చడం, ఏమంటాం, అమర్చడం అనమాట. సో అమర్చారు కదా, సో అమర్చి ఈ కంటైనర్స్ లోకి క్లీన్స్ అంటాం, ఇవి వీటిలోకి తీసుకెళ్లి ఏం చేస్తారంటే దెల్ మేక్ వాటర్ అనేది గ్రాడ్యువల్ గా రిమూవ్ చేస్తారు. ఎందుకు అవసరం పడింది ఏందో చూద్దాం. ఫస్ట్ ఇంతకు ముందు ఎలా ఉండేదంటే, ఒకవేళ ఇది సూర్యుడు అనుకోండి, ఇక్కడ మీరు వుడ్ని జస్ట్ అలాగా మీ ఖాళీ స్థలంలో అలా పడేసేవాళ్ళు. దీనివల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఎండ వచ్చినప్పుడు, బాగా ఎండ వచ్చినప్పుడు ర్యాపిడ్ గా వాటర్ అనేది ఎగిరిపోయేది, రైట్. ఒకవేళ రెయిన్ వచ్చింది అనుకో, రెయినీ సీజన్ లో ఏమైనా మారుస్తారు, అలానే పడేసిపోతారు. దానివల్ల వాటర్ అంతా ఇంటేక్ అయ్యేది. అంటే ఇది ఒక 2 రోజుల్లో జరగాల్సిన ప్రాసెస్ వాన్ వచ్చి వల్ల 30 రోజుల్లో చిన్నప్పుడు మీరు ఉంటారు,
సరే ఏం అబ్బాయి ఇంకా తలుపులు తయారు చేయలేదంటే ఆయన ఏం చెప్పేవాడు, ఎక్కడమ్మా ఎండ వస్తే కదా, ఎండ వస్తుంది వాన పడుతుంది, ఎండ వస్తుంది వాన పడుతుంది, సో దానివల్ల టైం ఎక్కువ పట్టేస్తుంది అని అంటారు. అవునా? ఎందువల్ల అంటారంటే ఇది తీసుకెళ్లి దొంగల్ని తీసుకెళ్లి ఎక్కడ పడేస్తారు, ఓపెన్ ఏరియాల్లో పడేస్తారు. దీనివల్ల సూర్యుడి మీదే పూర్తిగా డిపెండ్ అయ్యి వాటర్ అనేది లాస్ అవ్వాలి. ఎంతవరకు మధ్యాహ్నం చాలా ఫాస్ట్ గా ర్యాపిడ్ గా రిలీజ్ అవుతాయి, ఈవినింగ్ వచ్చేటప్పుడు చాలా చల్లబడి మళ్ళీ వాటర్ మాయిస్చర్ అనేది కొంత ఇంటేక్ అవుతుంది. సో ఈ విధంగా ప్రాపర్ గా లేదని చెప్పి మనం ఏం చేసాం, ఒక అన్ని కండిషన్స్ మనకి వాటర్ అనేది లాస్ అవ్వాలా, ఆ అన్ని కండిషన్స్ కల్పించే ఒక ఒక కంటైనర్ లాంటిది తయారు చేసుకున్నాం, దాన్నే క్లీన్ అని పిలుచుకున్నాం. అయితే ఇక్కడ ఏమేమి మెయింటైన్ అవుతాయి, అసలు దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, కన్వెన్షనల్ మెథడ్ తో కంపేర్ చేసుకుంటే ఇది ఎందుకు చాలా బెనిఫిట్ దీని ఈ టాపిక్ లో మనం డిస్కస్ చేసుకుందాం. ఇంతవరకు అర్థమైందమ్మా? ఎస్ సార్. రైట్. ఇప్పుడు న్యాచురల్ గా అంటే ఇప్పుడు నేను పూర్వకాలం అంటే కొద్దిగా ఓల్డెన్ డేస్కి వెళ్ళండి, ఎఫ్ఆర్ఐ దీంట్లో రోల్ కి రానంత వరకు ఇదే పద్ధతులు వాడేవాళ్ళం. ఎఫ్ఆర్ఐ వన్స్ దే టుక్ ఓవర్, దెన్ మళ్ళీ అక్కడ కండిషన్స్ మాట్లాడదాం. ఎయిర్ సీజనింగ్ అనేది యూజువల్ గా గాలి యొక్క సర్క్యులేషన్ మీద, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ గాలికి ఈ విధంగా మీరు ఏం చేశారు, ఒక టెంట్ వేశారు, అంటే వాన పడితే దీన్ని వుడ్స్ ని కాపాడుకునే దానికి ఒక టెంట్ వేశారు, ఇటు పక్క ఇంకా ఓపెన్ అనమాట. ఇప్పుడు ఈ గాలి ఏం చేస్తుంది, ఎటు డైరెక్షన్ లో గాలి వస్తే అటు డైరెక్షన్ లో వాటర్ ఉన్న తేమనంతా గాల్లో కలిపేసుకుంటూ ఉంటది. సో ఈ ప్రాసెస్ ని ఏమంటాం, ఎయిర్ సీజనింగ్ అని అంటాం. దీంట్లో మనకి రెండు ఇంపార్టెంట్ థింగ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలా. ఒకటి ఏంటి, స్టాకింగ్. ఇక్కడ చూడండి, ఎలా పడితే అలా వేయలేదు వుడ్ని, ఒక ప్రాపర్ గా ప్లాంక్స్ గా చేసి ఇక్కడ అరేంజ్ చేశారు, దీన్ని స్టాకింగ్ అని అంటాం. ఇది ఎలా ఉండాలి, కరెక్ట్ గా ఉండాలా. ఎలా చేశాడు కరెక్ట్ గా, ఇక్కడ చూడండి, ఒక సర్టైన్ ఎత్తులో ఈ కింద, ఇఫ్ ఐ వాంట్ టు జూమ్ ఇన్ ఇట్, సరేలే నెక్స్ట్ ఫోటోలో చూపెడతాను, దాన్ని నేల మీద డైరెక్ట్ గా పెట్టలేదు, ఒక స్లీపర్స్ ఉంటాయి. స్లీపర్స్ అంటే కొంత ఇలా, అంటే ఏమంటాం, కొన్ని ఒత్తుకి ఇలా పెడతారు. ఇప్పుడు రైల్వే స్లీపర్స్ ఉంటాయి కదా, అంటే ఏంటి, అక్కడ కాంక్రీట్ తో చేసి ఉంటారు, అలా అన్నమాట. అలా ఇక్కడ వుడెన్ స్లీపర్సే ఉంటాయి, వుడెనే ఉంటది, కాకపోతే దాని మీద ఏం చేస్తాం, ఈ స్టాకింగ్ చేస్తాం, ఇలా స్టాక్ చేస్తాం, అంటే ఇలా అమరుస్తాం. దానివల్ల ఏమవుతుంది, భూమికి తగలదు, నేలకు తగలకపోవడం వల్ల ఒకవేళ బయట చల్ల ప్రాంతంలో చల్ల కండిషన్స్ లో ఉన్నా కూడా నీ స్టాకింగ్ అనేది ప్రాపర్ గా జరుగుతుంది. ఇది మొత్తం గాలి మీదే డిపెండ్ ఉంటుంది, గాలి వస్తే ఎండుతుంది, లేదంటే అలానే ఉంటుంది. సో ఇక్కడ మీడియం ఏంటి, ఎయిర్. సో అందుకని ఎయిర్ సీజనింగ్ అన్నాం. ఓకేనా? ఎయిర్ సీజనింగ్ లో మీరు ఇంకోటి ఏమి అడాప్ట్ చేసుకుంటారు, దీనికి ఒక ప్రొటెక్షన్ కోసం ఒక గుడిసె లాగా వేస్తారు. సో ప్రొటెక్షన్ అనేది దీనికి కల్పించడం జరుగుతుంది, ఒక లైక్ ప్రొటెక్షన్ ఇస్తారు అండ్ మోర్ ఆర్ స్టాకింగ్ చేస్తాం. ఆ రెండు దీని ప్రిన్సిపల్స్ అనమాట. అంటే ఆ రెండు దాని యొక్క మేజర్ థింగ్స్. ఇంకా మిగిలిందంతా నార్మల్, ఎలా అయితే నార్మల్ గా ఓపెన్ ఏరియాలో పడేస్తామో అలానే పడేస్తాం, కాకపోతే ఇక్కడ స్టాక్ చేసాం, అడిషనల్ గా ప్రొటెక్షన్ ఇచ్చాం చలికాలం నుంచి. అప్పటి వరకు ఇది బాగానే అప్రూవల్, అంటే బాగానే పర్ఫామ్ చేసేది ఫుడ్ సీజనింగ్ చేసేటప్పుడు. ఇప్పుడు కూడా చేస్తాం ఎయిర్ సీజనింగ్, ఇలా చేయడం లేదనేం కాదు, బట్ లార్జర్ క్వాంటిటీ అండ్ మోడర్న్ టెక్నిక్స్ వచ్చాయి కాబట్టి తదుపరి వచ్చిన మెథడ్స్ ని అడాప్ట్ చేసుకుంటున్నాం. దాని తర్వాత రెండో మెథడ్ ఏమొచ్చిందంటే వాటర్ సీజనింగ్. ఇది ఎక్కువ ఉత్తరాఖండ్ రీజియన్ లో ఎక్కడైతే వాటర్ ఫ్లోటింగ్ ద్వారా ఎక్కువ వుడ్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తారో అక్కడ తరలించి ఏం చేస్తారంటే కొంతకాలం అలానే వాటర్ లోనే ఉంచేస్తారు. ఇప్పుడు మీరు అంటారు, సార్ వాటర్ లో ఉంచేస్తే వాటర్ కండిషన్ పెరుగుతుంది కానీ ఎలా వాటర్ రిమూవ్ అవుతుంది సార్ అంటాడు. వాటర్ అనేది దాంట్లో కొంత గొప్ప ఎంతో కొంత మీకు ఎలక్ట్రోలైట్స్ సమ్ ఇవి అయితే ఉంటుంది. సో వాటర్ కంటెంట్ ఇక్కడ ఎక్కువ ఉంటుందా, ఇక్కడ ఎక్కువ ఉంటుందా, సో బయట ఎక్కువ తేమ శాతం ఉంది కాబట్టి అఫ్ కోర్స్ వాటర్ అనేది ఎటు మూవ్ అవుతుంది, ఇటు బయటికి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో అందువల్ల వాటర్ సీజనింగ్ అనేది కూడా అంత పెద్ద ఎఫెక్టివ్ అని కాదు, బట్ ఇది ఒక పద్ధతి అనమాట. రైట్, ఈ పద్ధతిని కూడా ఎంచుకున్నాం. అంటే వాటర్ లో చేసినా కూడా వుడ్ అనేది వాటర్ లాస్ అవుతుంది, దాన్నే వాటర్ సీజనింగ్ అని అన్నాం. రైట్, ఎయిర్ లో ఒకవేళ ఎయిర్ ద్వారా సీజనింగ్ చేస్తే ఎయిర్ సీజనింగ్ అన్నాం. ఈ రెండు దేనికి ఎగ్జాంపుల్ అంటే న్యాచురల్ సీజనింగ్ ఎగ్జాంపుల్. మరి ఆర్టిఫిషియల్ సీజనింగ్ అంటే ఏంటి సార్, ఇప్పుడు మనం చేసే అన్ని ఆర్టిఫిషియల్ సీజనింగ్. ఇంతవరకు అర్థమైందమ్మా న్యాచురల్ సీజనింగ్ అంటే ఏంటో? రైట్, ఆర్టిఫిషియల్ సీజనింగ్ లో 4 మెథడ్స్ ఉంటాయి. యూజువల్ గా ఇండియాలో వాడేది 4 మెథడ్సే. ఒకటి బాయిల్ చేస్తాం, అంటే వుడ్ కింద కొంత ఫైర్ చేసి దాన్ని బాయిల్ చేస్తాం, అంటే దాంట్లో ఉన్న వాటర్ అంతటి బయటికి తీసుకొస్తాం, దీన్ని బాయిలింగ్ మెథడ్ అంటాం. ఇంకోటి కెమికల్ సీజనింగ్, ఎలక్ట్రికల్ సీజనింగ్, క్లీన్ సీజనింగ్. ఈ 4 చాలా ఇంపార్టెంట్. ఈ 4 పద్ధతుల్ని మనం ఏం వాడుతున్నాం, వీఆర్ యూజింగ్ ఇన్ అవర్ ఆర్టిఫిషియల్ సీజనింగ్. ఒక క్వశ్చన్ అడిగాడు, ఐ థింక్ ఇది జార్ఖండ్ ఆర్ మధ్యప్రదేశ్, అంటే ఎగ్జాక్ట్ ఎక్కడ అడిగాడో తెలియదు, బట్ ఈవెన్ మా మాస్టర్స్ ప్రోగ్రామ్ స్టూడెంట్స్ కి, బిఎస్సి వాళ్ళకి రెగ్యులర్ గా అడిగే క్వశ్చన్ ఇదే. ఏమడుగుతాడంటే, హౌ మెనీ మెథడ్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ సీజనింగ్ లో ఎన్ని మెథడ్స్ ఉన్నాయి అంటాడు. మీకు ఎన్ని గుర్తు రావాలా? 4. సార్ ఇప్పుడు ఎక్స్ట్రా చెప్తారంటే మీకు అనవసరం, ఈ 4 మెథడ్లు గుర్తుపెట్టుకోండి చాలు, మీకు మార్క్స్ అనేది ఇంపార్టెంట్. రైట్, ఇప్పుడు ఎయిర్ సీజనింగ్ కి చెప్పాను ఏమేమి కావాలి మనకి, స్టాకింగ్, అలానే ప్రొటెక్షన్ నుంచి టింబర్ కావాలా. అయితే స్టాకింగ్ అనేది 2 రకాలుగా చేస్తారు, టింబర్ స్టాకింగ్.
ఏంటది? హారిజాంటల్ స్టాకింగ్ అండ్ వర్టికల్ స్టాకింగ్. సరే, ఫస్ట్ ఇది వెళ్ళే ముందు చూపిస్తాను హారిజాంటల్ స్టాకింగ్ అంటే ఏంటో. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది స్లీపర్ లేదా దీని బేస్ మట్టం అనుకోండి. ఇవేం చేస్తారు, కొంత ఎత్తులో పెడతారు. దీనిపైన ఏం చేశాడు, స్లీపర్స్ని పెట్టాడు. స్లీపర్లు అంటే మీరు జస్ట్ గుర్తుపెట్టుకోండి అమ్మా, ఇప్పుడు రైల్వే ట్రాక్ అప్పుడు ట్రాక్ ఇట్లా పోవడానికి కింద కాంక్రీట్తో వేస్తారు కదా, దాన్నే రైల్వే స్లీపర్స్ అంటారు. ఇంతకు ముందు వుడ్తో ఉండేవి. ఎవరైనా చూసారమ్మా రైల్వే పట్టాలు వుడ్తో ఉన్నది? అంటే పాత జనరేషన్ వాళ్ళు చూసుంటారు. కొత్త జనరేషన్ కిడ్స్ ఐ డోంట్ థింక్ సో. మీరు ఏమైనా చూసారమ్మా? లైక్ వుడెన్ స్లీపర్స్ ఉండేవి కింద, అది టేక్ తో చేసేవాళ్ళు. టేక్, నార్త్ ఇండియాలో అయితే సాల్ తో చేసేవాళ్ళు. ఇప్పటికీ క్వశ్చన్ వస్తుంది, రైల్వే స్లీపర్స్ ఏ వుడ్ తో చేశారు అని అంటే బ్రిటిషర్స్ టేక్ చెట్టు. అది క్వశ్చన్ కూడా అడిగాడు 2023లోనో 2025లోనో అడిగాడు రేంజర్లో. రైట్, సరే ఇదంతా పక్కన పెట్టేస్తే ఇప్పుడు మీకు ఇది చూడండి. ఇప్పుడు ఈ కాంక్రీట్ ఉందా, ఒక అంటే దీన్ని ఎందుకు వేశారంటే సర్టైన్ ఎత్తులో పెట్టడానికి. దాని తర్వాత అడ్డంగా ఒక దుంగలు వేశారు ఇట్లా. దాని తర్వాత ఏం చేశారు, ఇప్పుడు మన కావాల్సిన దాన్ని ఇట్లా పెట్టారనమాట. ఇలా ఇది హారిజాంటల్ గా చేశారు కదా, అందుకని దీన్ని హారిజాంటల్ ఏమన్నాం మనం, సారీ స్టాకింగ్ అన్నాం, స్టాక్ చేసాం కాబట్టి. ఇప్పుడు వర్టికల్ చేసాం. వర్టికల్ ఎలా అయింది చూడండి. ఇప్పుడు ఒక దుంగ అంటే ఇది ఎలా చేస్తామంటే దండం వేస్తారు కదా, దండంకి ఏం చేస్తారు, ఇట్లా పోల్స్ ఉంటాయి, ఇట్లా పోల్ ఉంటుంది. ఇప్పుడు దీనికి ఒక దారం కట్టారు, ఇక్కడ దారం కట్టరు కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం, ఇవన్నీ వుడ్తోనే చేస్తాం. ఇదొక వుడ్, ఇదొక వుడ్, ఇదొక వుడ్. ఇప్పుడు ఇలా కట్టాం. ఇప్పుడు ఏం చేస్తాం, దీనికి ఆనిస్తాం, ఇట్లా గుడిసెలాగా కడతాం, గుడిసెలాగా. అదే ఇది వర్టికల్ స్టాకింగ్. అర్థమవుతుందమ్మా? ఇది అర్థమైందా? ఇక్కడ ఇది ఒక దుంగ, ఇటు సైడ్ ఒక దుంగ ఉంటుంది, ఈ మధ్యలో ఒక వుడ్ పెట్టాడు, పెట్టి దీని వైపు వాల్చాడు. ఇప్పుడు పలకలు తీసుకొచ్చి టింబర్స్ తీసుకొచ్చి దీనికి ఇటువైపు అర్థమైందని అనుకుంటున్నా. ఇది ఇంకా పెద్ద ఇబ్బంది లేదని అనుకుంటున్నా. చూడండి, ఇప్పుడు హారిజాంటల్ స్టాకింగ్ లో ఏ వాటికి వాడుతారు అని అంటాడు. మోస్ట్లీ ఏవైతే వుడ్ ఉంటుందో వాటన్నిటిని హారిజాంటల్ స్టాకింగే చేస్తాం, ఇదే చేస్తాం. అందుకే చూడండి, మీకు ఎయిర్ సీజనింగ్ లో కూడా నేను ఈ హారిజాంటలే చూపించా, ఎక్కడా కూడా మీకు వర్టికల్ చూపించలేదు. కానీ ఎక్కడ చూపిస్తారంటే బ్యాంబోస్ బాగా పనికొస్తాయి. సరే చెప్తానులేండి, ఎక్స్ట్రా పాయింట్ నోట్ చేసుకోండి, ఎక్కడ నోట్స్ లో ఇవ్వలేదు, ఇక్కడ వచ్చింది కాబట్టి నేను చెప్పేశాను. రైట్, అండ్ మోర్ ఆర్ లెస్ వర్టికల్ స్టాకింగ్ ఎక్కడ యూజ్ అవుద్ది అంటే నాన్ రిఫ్రాక్టివ్ వుడ్స్ ఉంటాయి కదా, అంటే ఈ కోనిఫరెన్స్, ఎందుకంటే ఫాస్ట్ గా అయిపోతుంటాయి, దానికి ఇంత పెద్ద హైలీ ఎక్విప్మెంట్ అవసరం లేదు. సో అలాంటి వాటికి మనం ఏం చేస్తాం, వర్టికల్ స్టాకింగ్ అనేది చేస్తాం. ఈ 2 పాయింట్స్ అర్థమయ్యామ్మా? మోస్ట్లీ అంటే వుడ్ లో మనం చేసేదేమో హారిజాంటల్ స్టాకింగ్, కాకపోతే ఈ నాన్ రిఫ్రాక్టివ్ వుడ్ లేదా బ్యాంబూ ఇలాంటి వాటి పోల్స్ వీటన్నిటికి ఏం చేస్తాం, వర్టికల్ స్టాకింగ్ అనేది చేస్తాం. రైట్, డన్, అయిపోయింది. దాని తర్వాత సీజనింగ్ షెడ్స్ అనేవి 3 రకాలుగా మనం ఎంచుకుంటాం. షెడ్స్ అంటే ఆ గదులు. చూడండి, ఒకదానికి ఫర్ ఎగ్జాంపుల్ నాన్ రిఫ్రాక్టివ్ వుడ్ ఉందనుకోండి, దీనికి ఏం కావాలా, బేసిక్ గా ఓన్లీ ఒక రూఫ్ ఉంటే సరిపోద్ది. ఎందుకు, పెద్ద ఇంపాక్ట్ అవసరం లేదు దీనికి, అంత పెద్ద ప్రిజర్వ్ చేసుకొని మనం గోడలు కట్టుకొని దాని మధ్యలో రెగ్యులేటెడ్ టెంపరేచర్ పెట్టుకొని రెగ్యులేటెడ్ హ్యూమిడిటీ మెయింటైన్ చేసుకుంటా అంత చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ దీని మీద ఇందాక మాట్లాడుకున్నాం కదా ఎయిర్ సీజనింగ్ లో, జస్ట్ దీనికి ఒక వాన నుంచి కాపాడడానికి అట్లా పెట్టేసి వీ కెన్ డూ. దేనికి, నాన్ రిఫ్రాక్టివ్ వుడ్ కి. ఇప్పుడు నాన్ రిఫ్రాక్టివ్ వుడ్ అనగానే వాడు ఇలా ఇస్తాడా, ఇలా ఇవ్వకపోవచ్చు. వాడు ఏం అడుగుతాడు, లైక్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అని ఎగ్జాంపుల్స్ ఇచ్చేసి దేనికి ప్రొటెక్షన్ తప్ప ఇంకేం అవసరం లేదు అంటే టెంపరేచర్ని, ఎయిర్ని, హ్యూమిడిటీని రెగ్యులేట్ చేయాల్సిన అవసరం దేనికి లేదు అని అంటే అది మీరు గుర్తుపెట్టుకోవచ్చు. నాన్ రిఫ్రాక్టివ్ వుడ్ ప్రతి ఎగ్జాంపుల్ విచ్ కమ్స్ అండర్ ఇదనమాట. ఒక రూఫ్ ఇస్తే చాలా, వాటికి మిగిలిందంతా సరిపోద్ది. దాని తర్వాత మీడియం రిఫ్రాక్టివ్ వుడ్కి, ఇప్పుడు మీరు మీడియం రిఫ్రాక్టివ్ వుడ్కి ఏమేమి ప్రొటెక్ట్ చేయాలి, దేని నుంచి ప్రొటెక్ట్ చేయాలా, అలాంటి వుడ్ని విండ్ని, సన్లైట్ నుంచి మీరు ప్రొటెక్ట్ చేయాలా. రైట్, అంటే చూడండి ఇక్కడ యూజువల్గా ఎలా ఉంటుంది అంటే దీని షెడ్ ఇలా ఉందనుకోండి. ఐఎమ్ నాట్ గుడ్ ఎట్ డయాగ్రామ్స్, ఎవరు తప్పు కొట్టద్దు. సరే, ఇదేదో ఒక జస్ట్ ఒక ఇల్లు అనుకోండి, ఇటు పక్క ఓపెనింగ్ ఉందనుకోండి ఇల్లు చాలు, ఇది మోడరేట్లీ ఇది మీడియం అనమాట. మీడియం వాటికి చెల్లుబాటు అవుతుంది. మీడియం వాటికి ఏమేమి రెగ్యులేట్ చేస్తున్నాం, విండ్ని, సన్లైట్ని. అదే నాన్ రిఫ్రాక్టివ్ దానికి ఇది ఏం చేస్తున్నాం, ఓన్లీ రెయిన్ నుంచి ప్రొటెక్షన్ ఇస్తున్నాం. ఓకేనా? హైలీ రిఫ్రాక్టివ్ వుడ్ కి మీరు ఏం చేయాలా, ప్రతి ఒక్కటి కన్సిడరేషన్, మొత్తం 3 ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఏంటది, హ్యూమిడిటీని, ఎయిర్ని, విండ్ని, వీటి అన్నిటి నుంచి కూడా మీరు ఏం చేయాలి, ప్రొటెక్షన్ కలిగించాలి. దాంతోపాటు టైట్ రూఫ్ ఇవ్వాలి, 4 సైడ్లు గోడలనే ఉండాలి. సో అది హైలీ రిఫ్రాక్టివ్ వుడ్కి. రైట్, ఈ 3 పాయింట్స్ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. అయితే హారిజాంటల్ స్టక్కింగ్ చేసేటప్పుడు 3 రకాలు ఉంటాయి. ఏంటంటే అది 1-in-9 మెథడ్, దాన్ని క్లోజ్ క్రిప్ మెథడ్, అలానే ఓపెన్ క్రిప్ మెథడ్. దీంట్లో చాలా డెప్త్గా వెళ్ళాల్సిన అవసరం లేదు, సింపుల్ బేసిక్ ఈ బోల్డ్ పాయింట్స్ ఒకసారి చెప్పేస్తాను. ఇక్కడ చూడండి, మీరు ఇది
1 in 9 మెథడ్ అంటే ఇది. ఇక్కడ ఒక 2 స్లీపర్స్ ఉంటాయి. ఇది ఒక స్లీపర్, ఇది ఒక స్లీపర్. స్లీపర్ లో మనం దీనికి స్లీపర్స్ ని మనం వుడ్ సీజనింగ్ కి ఉపయోగం చేయం. స్లీపర్స్ అనేది దేనికి ఉంటాయి? ఇవి జస్ట్ క్యారీ చేయడానికి, అంటే దీని మీద పెట్టుకోవడానికి ఒత్తుకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక నోట్ ప్యాడ్ ఉంది అనుకోండి, ప్యాడ్ దేనికి ఉపయోగిస్తారు? మీరు దీని మీద మీరు కూర్చొని రాయడానికి వర్క్ చేస్తారు. సో అలాంటివే స్లీపర్స్ అనేవి కూడా జస్ట్ వర్కింగ్ కోసం. కానీ దేనికి మనం వాటర్ మాయిశ్చర్ లాస్ చేసేది? వుడ్కి, ఈ టింబర్కి, రైట్? ఇప్పుడు ఏం చేశారు చూడండి, 1 in 9. ఇక్కడ ఏం చేశాడు? స్లీపర్స్ ని అడ్డంగా ఇటు ఇటు డైరెక్షన్ లో పెట్టాడు, అంటే ఇలా పెట్టాడు స్లీపర్స్. దీని మీద ఏం పరిచాడు? ఇక్కడ ఇట్లా వుడ్ ఇట్లా అరమర్చాడు అనమాట. మళ్ళీ ఏం చేశాడు? ఇట్లా 9, ఇట్లా 1 in 9 మెథడ్ అనేది అరేంజ్ చేశాడు. దీని ఒకసారి కంటెంట్ చూద్దాం. ఇక్కడ ఏమేమి ఉన్నాయంట ఈ స్లీపర్స్ ఈ 1 in 9 మెథడ్ ని, అంటే హారిజాంటల్ స్టెక్కింగ్. దీంట్లో ఈ 3 పద్ధతులు అనమాట. దాంట్లో 2 స్లీపర్స్ ని బేస్ లో అరేంజ్ చేశారంట. 9 స్లీపర్స్ ని ఏం చేశారు? పైన ఈచ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్లీపర్స్ అనడం కూడా కరెక్ట్ కాదు, టింబర్ అనుకో, 9 టింబర్ స్లీపర్స్ ని ఏం చేశారు? ఒకదాని పైన, ఇదిగోండి ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9. ఈ ఫోటో సరిగా లేదు, ఇదిగో ఇక్కడైతే బాగా కనపడుతుంది. 1 2 3 4 5 6 7 8 9. క్లియర్ అమ్మా? ఈ 9 మీకేంటి? ఇదన్నమాట. ఇప్పుడు ఇచ్చుంటాడు చూడండి, 2 స్లీపర్స్ ఆర్ లైడెడ్. ఇదిగోండి, ఇది 1 2. ఇది జస్ట్ సపోర్ట్ కోసం మాత్రమే. ఆ పైన ఉన్న 9 స్లీపర్స్ ఏంటి? వుడ్, అంటే మీకు వుడ్ సీజనింగ్ కోసం చేయడానికి, రైట్? ఇది 1 in 9 మెథడ్ అనమాట. ఇంకోటి క్లోజ్డ్ క్రిబ్ మెథడ్ అనమాట. దీంట్లో ఏం చేస్తారంటే, సరే ఫస్ట్ దీన్ని అర్థం చేసుకునే ముందు దీన్ని చూద్దాం. ఇక్కడ చూడండి, ఓపెన్ క్రిబ్ దానికి చూడండి. సరే ఇక్కడే ఫోటో బాగుంది. ఇక్కడ ఒక చిన్న స్లీపర్ పెట్టారు, దీనిపైన వుడ్స్ ఇట్లా అర్మట్ చేశారు. దాని తర్వాత పైన మళ్ళీ ఇట్లా ఒక వుడ్ పెట్టారు, రైట్? అంటే ఇక్కడ ఏమవుతుంది? స్పేస్ ఇస్తున్నాడు. ఈ వుడ్కి మధ్య స్పేస్, ఈ వుడ్కి మధ్య స్పేస్ అనేది ఉంది, రైట్? దీన్ని ఏమంటాం? ఓపెన్ క్రిప్ మెథడ్ అంటాం. అలా స్పేస్ లేదు అనుకోండి, దాన్ని ఏమంటామంటే క్లోజ్ క్రిప్ మెథడ్. అర్థమవుతుందా? ఇవన్నీ స్టాకింగ్ మెథడ్స్ అనమాట. మీరు అంత దీని లోపలికి వెళ్ళి డెప్త్ గా మీరు అంత రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఏం గుర్తుపెట్టుకుంటారంటే, ఇది 1 in 9 మెథడ్ దేనికి ఉపయోగపడుతుంది? రైల్వే స్లీపర్స్ కి ఉపయోగపడుతుంది. అండ్ ఇంకా దేనికి ఉపయోగపడుతుంది? మోడరేట్లీ హెవీ వుడ్ ఉంటది కదా, వాటికి ఈ 1 in 9 మెథడ్ ని ఎంచుకుంటాం. అంటే టేక్ చెట్టుకి ఇది ఉపయోగపడుతుంది, ఈ స్టాకింగ్ చేస్తారు. అలానే క్లోజ్ క్రిబ్ మెథడ్ లో మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ లాక్స్ అనేవి క్రిస్ క్రాస్ మెథడ్ లో ఉంటాయి, కానీ గ్యాప్ ఉంటుందా? ఉండదు. ఇక్కడ ఎక్కడ గ్యాప్ అనేది లేదు. క్రిస్ క్రాస్ మెథడ్ అంటే ఇదేనమ్మా, 1 2 1 2 1 2 1 2. అర్థమవుతుందా? ఇలా వుడ్ ని ఇప్పుడు ఒకటి స్ట్రైట్ గా పెట్టండి, ఒకటి అడ్డంగా పెట్టండి, ఒక స్ట్రైట్ గా పెట్టండి, ఇట్లా అడ్డంగా. దీన్ని క్రిస్ క్రాస్ మెథడ్ అంటాం వుడ్ లో అరేంజ్మెంట్. ఇది అరేంజ్ చేసేటప్పుడు ఒక దాంట్లో ఏమో గ్యాప్ ఉంటుంది, ఇంకో దాంట్లో ఏమో గ్యాప్ ఉండదు. అర్థమవుతుందా మేడం? రైట్. ఇవి ఈ 3 మెథడ్లు. అదే ఇక్కడ చూడండి, ఓపెన్ క్రిప్ మెథడ్, దిస్ ఈస్ క్లోజ్ క్రిప్ మెథడ్. సేమ్ క్లోజే, కాకపోతే ఇక్కడ గ్యాప్స్ అనేవి ఉంటాయి. ఇది ఆల్మోస్ట్ క్లోజ్ క్రిప్ మెథడ్ లానే ఉంటుంది, బట్ గ్యాప్స్ ఉంటేనేమో ఓపెన్ క్రిప్ మెథడ్ అంటాం, లేకపోతేనేమో అది క్లోజ్ క్రిప్ మెథడ్ అంటాం. అంతకు మించి ఇక్కడ ఏమీ కూడా లేదు, రైట్? ఇది మోడరేట్లీ రిఫ్రాక్టివ్ వుడ్ కూడా ఉపయోగపడుతుంది. ఇది మోస్ట్లీ యూజ్ చేస్తాం, ఎక్కువ వాడతాం ఓపెన్ క్రిప్ మెథడ్ అనేది. సో అదే ఇక్కడ నేను గోల్డెన్ పాయింట్స్ తో ఇచ్చాను. వుడెన్ స్టాక్ అనేది క్రిస్ క్రాస్ గ్రిడ్స్ ని కలిగి ఉంటుంది, గ్యాప్స్ అనేవి ఉండవు. ఇది దేనికి పనికి వస్తుంది అంటే హైలీ రిఫ్రాక్టివ్ వుడ్ కి పనికి వస్తుంది, స్లోగా డ్రై అవడానికి క్లోజ్ క్రిప్ అనేది ఉపయోగపడుతుంది. అలానే ఓపెన్ క్రిప్ అనేది మోడరేట్లీ రిఫ్రాక్టివ్ వుడ్స్ కి పనికి వస్తుంది. ఇక్కడ గ్యాప్స్ అనేవి ఉంటాయి, మిగిలిందంతా ఓపెన్ క్రిప్ కి క్లోజ్ క్రిప్ కి సేమ్. ఇక్కడ ఇంతవరకు క్వశ్చన్స్ అడిగారా అంటే ఇప్పటి వరకు అడగలేదు, మోస్ట్లీ అడుగుతారు అనమాట. ఏమని అడుగుతారు? మోస్ట్లీ మోడరేట్ హైలీ రిఫ్రాక్టివ్ స్పీసెస్ కి ఏ టైప్ ఆఫ్ హారిజాంటల్ స్టాకింగ్ ని ప్రిఫర్ చేస్తారు చెప్పండి అంటాడు. క్లోజ్ క్రిప్ మెథడ్ అనేది అడుగుతారు, రైట్? దానికి వైస్ వర్సా ఈ కోట్ ఉంటుంది. దాని తర్వాత వర్టికల్. ఇప్పటి వరకు మనం ఏం చూసాం? హారిజాంటల్ స్టాకింగ్ లో డిఫరెంట్ టైప్స్ చూసాం, ఇప్పుడు వర్టికల్ స్టాకింగ్ చూస్తున్నాం. వర్టికల్ స్టాకింగ్ నేను ఆల్రెడీ మీకు చెప్పాను, బ్యాంబూకి ఉపయోగిస్తా. ఇక్కడ ఎక్కడ నేను మెన్షన్ చేసినట్లేను, ఇదిగోండి ఇక్కడ. ఓకే ఫైన్, నేను చూసుకోలేదమ్మా, మెన్షన్ చేస్తున్నాను, సారీ. ఈ పాయింట్ నోట్ చేసుకోండి. బ్యాంబూ పోల్స్ కి ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇక్కడ వుడ్ ఇచ్చారు కదా సార్, మరి దాని పరిస్థితి ఏంటంటే ఇది పైనస్, ఇది ఏమంటాం కోనిఫరెన్స్ చెట్లకి ఈ టైప్ ఆఫ్ వర్టికల్ శాంప్లింగ్ ని అరేంజ్ చేసుకుంటాం. అందుకే ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాను? నాన్ రిఫ్రాక్టివ్ వుడ్ కి ఈ వర్టికల్ స్టాకింగ్ అనేది చేస్తాం. ఇంకా అంతే, ఇంకా అంతకు మించినది అంతా మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. బట్ ఇది ఎందుకు ఎంచుకుంటాం అని అంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఫాస్ట్ డ్రైయింగ్ చేయడానికి. ఎందుకంటే మీకు నాన్ రిఫ్రాక్టివ్ ఎంత ఫాస్ట్ గా వాటర్ తీసేసిన దాంట్లో నుంచి నీకు పెద్ద ఇన్ఫెక్ట్ ఏమి ఉండదు. అదే మోడరేట్ అనుకోండి, ఫాస్ట్ గా నువ్వు వాటర్ తీసావు అనుకోండి, క్రాక్స్ వచ్చేస్తాయి. అర్థమైందా? సో ఫాస్ట్ గా తీయకూడదు,
మరి హైలీ రిఫ్రాక్టివ్ ఏంటి, చాలా మెల్లగా వాటర్ అనేది రిమూవ్ చేయాలా, అది హైలీ రిఫ్రాక్టివ్ స్పీసీస్. ఒకటేమో ఫాస్ట్ గా తీసేయచ్చు, ఇంకోటేమో మెల్లగా తీయాలి, ఇంకోటి చాలా మెల్లగా తీయాలి. అర్థమైందా? ఎస్. సో అదనమాట. సో ఇక్కడ పెద్ద మనకి వీడిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఎలా ఉన్నా చదివేస్తాడు, ఎలా ఉన్నా వీడు వాటర్ లాస్ చేస్తాడు కాబట్టి వర్టికల్ స్టాకింగ్ అనేది విల్ రిఫర్. రైట్, ఇంకా అంతకు మించి మనం ఇక్కడ చూసుకోవాల్సిన అవసరం లేదు. అదే ఇక్కడ హైలైట్ పాయింట్ గా ఇచ్చాను. బెస్ట్ రిఫ్రాక్టివ్ నాన్ వుడ్ అనేది ఇక్కడ ఎక్కువగా మనకి యూజ్ చేయడం జరుగుతుంది. క్రాకింగ్ అనేది రాకుండా త్వరగా ఏమైపోతుంది వుడ్ అనేది, ఇది అంటే పగుళ్ళు రాకుండా వాటర్ అనేది రిమూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది వర్టికల్ స్టాకింగ్. దేనికి? నాన్ రిఫ్రాక్టివ్ వుడ్కి. చలో ఫైన్. ఇప్పటి వరకు స్టాకింగ్ గురించి మాట్లాడాం. స్టాకింగ్ అంటే ఏంటి? ఒక అరమరచడం, అంటే ఒక ఏ రకంగా మనం అరేంజ్ చేయాలి. దేని లోపల అరేంజ్ చేయాలి? క్లీన్ లోపల. మరి క్లీన్ అంటే ఏంటో కూడా తెలుసుకోవాలి కదా, అది ఒక ఛాంబర్. అసలు క్లీన్ ఏం చేస్తుంది, దాని యొక్క పర్పస్ ఏంటో తెలుసుకుందాం. సి, క్లీన్ అనేది మీకు యూజువల్గా స్టీమ్ ద్వారా, అంటే స్టీమ్ అంటే ఐడియా ఉంది కదా, ఆవిరి అంటే ఐ డోంట్ నో, బట్ స్టీమ్ అంటే ఆవిరి అంటారు అనుకుంటా మోస్ట్లీ. ఈ స్టీమ్ పద్ధతి ద్వారా మనం ఏం చేయొచ్చు, కావాలంటే మీరు కూడా చూడండి, ఎప్పుడైనా మీకు జలుబు చేస్తుంది అనుకోండి, ఫస్ట్ మీకు మీ మమ్మీ వాడే ఫస్ట్ వెపన్ ఏంటి, తీసుకెళ్ళి ఏం చేస్తుందండి, జండుబాము వాటర్లో బాగా హీట్ చేసి జండుబాము దాంట్లో వేసేసి కాపడం పెడతారా, ఏంటది, ఆవిరి పెడతారు. సో ఆ ఆవిరి ఇచ్చింది నథింగ్ బట్ స్టీమ్. ఈ స్టీమ్ తో దెబ్బకి మీ బాడీలో ఉన్న ఫ్లూయిడ్స్ అన్ని బయటకు వచ్చేస్తాయి. సేమ్ కండిషన్ వీ విల్ యూస్ స్టీమ్ యాజ్ ఎ వెపన్ టు రిలీజ్ వాటర్ ఫ్రమ్ ద వుడ్ అనమాట. క్లారిటీయా? రైట్. ఇప్పుడు దీనికి వివిధ, అసలు ఈ క్లిన్స్ లో మరి ఆవిరినే వాడతాం, సరే ఫైన్. అసలు దీని ప్రిన్సిపల్ ఏంటి, అసలు ఏమేమి కంట్రోల్ చేస్తుంది ఒక వుడ్ లో అంటే, ఈ క్లీన్ వాడటం వల్ల. క్లీన్ అంటే ఒక చిన్న అరమర రూమ్ లాగా, ఐ థింక్ ఐ హావ్ షోన్ సమ్వేర్ అనమాట. ఇదిగోండి, ఇది క్లీన్, ఇది ఎఫ్ఆర్ఐలో ఉన్నదే, ఇది ఎఫ్ఆర్ఐలో ఉన్నది క్లీన్. సో ఈ క్లీన్ చలో ఎక్కడ దాకా వచ్చా, ఇక్కడ ఈ క్లీన్ అంటే ఒక రెగ్యులేటెడ్ ఒక పెట్టిలో పెట్టేసి దాంట్లో స్టక్కింగ్ చేసి పెట్టేసాం అనుకోండి. అంటే ఇప్పుడు మనం చూసుకుంటాం ఇది రిఫ్రాక్టివ్ వుడ్డా నాన్ రిఫ్రాక్టివ్ వుడ్డా. ఇప్పుడు అది నాన్ రిఫ్రాక్టివ్ వుడ్ అనుకోండి, వర్టికల్ స్టాకింగ్ చేసేస్తాం. వర్టికల్ స్టాకింగ్ చేసి ఏం చేస్తాం, కిన్ లో పెట్టేస్తాం. కిన్ లో ఏమవుతుంది, క్లీన్ లో టెంపరేచర్ ని, హ్యూమిడిటీని, రేట్ ఆఫ్ ఎయిర్, అంటే ఎయిర్ ఎంత వరకు సర్క్యులేట్ అవ్వాలి, ఈ మూడుని రెగ్యులేట్ చేస్తుంది. ఏంటి క్లీన్ అంటే, అది మిషన్ అనమాట. దాంట్లో వేసేసి ఎంత టెంపరేచర్ అలౌ చేయాలి, ఇప్పుడు 40 degrees ఇవ్వాలనుకోండి వుడ్కి ఈ టైంలో మధ్యాహ్నం, సో అంతే ఇస్తావు, మిగిలినవి ఇవ్వవు. హ్యూమిడిటీ ఏంటి, ఒకవేళ తేమ శాతం మరీ ఎక్కువ హాట్ అయిపోయింది, డ్రై అయిపోయింది అనుకోండి వుడ్, అది ఎక్కడ పగుళ్ళు వచ్చేస్తుందని తేమ శాతాన్ని కూడా నువ్వే ఆ మిషన్ ద్వారా పంపిస్తావు. ఒకవేళ గాలి ఎక్కువ అవసరం అనుకోండి, గాలిని పంపిస్తావు. అంటే ఇక్కడ ఏమేమి రెగ్యులేట్ అవుతున్నాయండి చెప్పండి? టెంపరేచర్, హ్యూమిడిటీ, రేట్ ఆఫ్ ఎయిర్ సర్క్యులేషన్, ఈ మూడు అనేవి రెగ్యులేట్ అవుతున్నాయి. సో దీనివల్ల ఈ క్లీన్స్ వల్ల ఉపయోగం ఏంటంటే, ఎంత మోతాదులో, ఇప్పుడు హైలీ రిఫ్రాక్టివ్ వుడ్ ఉంది అనుకోండి, అంటే చాలా త్వరగా అది క్రాక్ వస్తుంది. అలాంటివి రాకుండా చాలా మీడియంగా మోడరేట్గా చేయగలం, వాటర్ అనేది రిమూవ్ చేయగలం. యూజువల్గా ఇండస్ట్రీస్ ఎక్కువ వాడుతుంటాయి ఇవి, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్. చాలా. దాని తర్వాత అడ్వాంటేజెస్ ఇవేనమ్మా. ఏంటి, ఈ మూడింటిని, టెంపరేచర్ని, హ్యూమిడిటీని, ఎయిర్ ఫ్లోని కంట్రోల్ చేయడం వల్ల మనకేమొస్తుంది, ఫుల్లీ కంట్రోల్ ఉండడం వల్ల మీకు ఏంటి, డ్రైయింగ్ అనేది ఫాస్టర్ అవుతుంది, దాంతోపాటు మీకు క్రమంగా అవుతుంది. ఇవన్నీ దాని అడ్వాంటేజెస్. ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ దట్ డెప్త్. చూసుకుంటే మీకు అర్థం అవుతుంది, క్లాస్ లెందీ అయిపోతాను అవసరంగా. దాని తర్వాత డిసడ్వాంటేజెస్ ఏమై ఉంటాయి తెలిసిందే, డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి, స్కిల్డ్ లేబర్ కావాలా, అలానే కొంత ఒకవేళ స్లైట్లీ వీకర్ ఉందనుకోండి వుడ్, ఈ రకంగా మనం వాటర్ తీయడం వల్ల వుడ్ అనేది బ్రిటిల్ అయిపోయి పాడైపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇవి కొన్ని డిసడ్వాంటేజెస్ అనమాట. అయితే క్వశ్చన్స్ చూద్దాం, ఏపీఎస్సి ఎలా అడుగుతుందో. ఇవన్నీ ఏపీఎస్సి క్వశ్చన్స్ అనమ్మా. ఇది ఎఫ్ఎస్ఓ మొన్న మీరు రాసిన ప్రిలిమ్స్ క్వశ్చన్. ఎవరైతే పాత వీడియో చూసారో ఇప్పుడైతే డిలీట్ అయిపోయింది, బట్ చూసిన వాళ్ళు ఇది రాసుంటారు. చలో, మీరు రాసారమ్మా ఈ క్వశ్చన్ ఆన్సర్? ఇక్కడ చూడండి, క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు, వుడ్ సీజనింగ్ మెథడ్ అంట. ఏ మెథడ్ లో ఏమంటున్నాడు, హీట్ అప్లై చేసి మీరు ఎన్క్లోజ్డ్ స్పేస్ లో మాయిస్ట్ అని రిమూవ్ చేస్తారు అంటున్నాడు. ఫస్ట్ ఎన్క్లోజ్డ్ అనేదాన్ని పాయింట్ ని టిక్ పెట్టుకోండి. రిమూవ్ చేస్తున్నాడు దేన్ని, మాయిస్ట్ అని. ఎయిర్ సీజన్ లో ఎన్క్లోజ్డ్ లేదు, కావాలంటే ఇక్కడ ఫోటో చూడండి, థింక్ ఇదిగోండి, ఇక్కడ 4 వైపులా బంధించావా, లేదు కదా, ఎయిర్ ని వాడుతున్నాం. సో ఎయిర్ సీజనింగ్ షుడ్ నాట్ బి ద ఆన్సర్. అండ్ మిగిలింది సోలార్ సీజనింగ్, క్లీన్ సీజనింగ్. ఈ 4 చెప్పాను కదా, 4 టైప్స్ ఉంటాయని. ఈ 4 టైప్స్ లో ఈ క్లీన్ సీజనింగ్ అనేది మనకి ఎన్క్లోజ్డ్ ఉంటుంది. సోలార్ అంటే ఓన్లీ సన్లైట్ ని వాడుకొని, సారీ సోలార్ సిస్టమ్స్, సోలార్ ఎనర్జీని వాడుకొని విల్ డూ సీజనింగ్ అనమాట. కెమికల్స్ ని వాడుకొని చేస్తే కెమికల్ సీజనింగ్ అంతే. సో ఈ రెండిట్లో కూడా మనం ఎన్క్లోజ్డ్ స్పేస్ అనేది ఇవ్వం. దేంట్లో ఇస్తాం, క్లీన్ లో ఇస్తాం. రైట్. దాని తర్వాత ఇంకో క్వశ్చన్,
FRO మెయిన్స్ లో అడిగిన క్వశ్చన్, అంటే 2025, అంటే ఇది రెండు ఒకే సంవత్సరంలో అడిగిన క్వశ్చన్ పేపర్. ఒకసారి క్వశ్చన్ చదువు, ఆన్సర్ చెప్పండి అమ్మా. Which process improves the durability and usability of timber by reducing moisture content? Seasoning, sir. Direct definition. డైరెక్ట్ డెఫినేషన్. ఎందుకు డ్యూరబిలిటీ అంటే ఆ ప్రొలాంగ్ టైమ్ పెంచుతుందంట, మాయిస్చర్ ని రిమూవ్ చేస్తుందంట. సో ఇంకేది కూడా కాదు, ప్రిజర్వేషన్ కాదు, లాగింగ్ కాదు, ఎక్స్ట్రాక్షన్ ఏదో దానికే వస్తే ఇవ్వాలని ఇచ్చాడు. సో సీజనింగ్ కూడా రైట్ ఆన్సర్. ఇది 2023 FRO మెయిన్స్ పేపర్. రైట్, ఒకసారి చెప్పండి. ఇన్క్లిన్ డ్రైయింగ్ అంట. In the process of kiln drying, what is the purpose of the conditioning phase? కండిషన్ Yeah, ఎలా so ఏమేమి రెగ్యులేట్ చేస్తారో అని అడుగుతున్నాడు. చూడండి ఏమేమి రెగ్యులేట్ చేస్తారు ఒకసారి చదవండి. 4 ఆప్షన్. టెంపరేచర్, హ్యూమిడిటీ, రేట్ ఆఫ్ ఎయిర్ సర్క్యులేషన్ మూడింటిని రెగ్యులేట్ చేస్తాం. దీంట్లో ఉండేది హ్యూమిడిటీ ఉండాలి సార్. హ్యూమిడిటీ ఒక్కటే ఇచ్చాడు కాబట్టి ఆన్సర్ వుడ్ బి దిస్. ఇంకెక్కడా కూడా కలర్ ని, వుడ్ ని కాదు. గ్రోత్ అండ్ ఫంగల్ ఇది సెకండరీ ఇంపార్టెన్స్. ఇది అసలు డైరెక్ట్లీ కాదు, ఇది ఏదో దాని వల్ల జరిగే లబ్ధి, అంటే ఓవరాల్ సీజనింగ్ వచ్చే దాని వల్ల చేసే లబ్ధి. కానీ క్లీన్ అంటే మనం దీన్ని సీజనింగ్ చేయడానికి వాడుకునే ఒక పనిముట్లు అలా అనమాట. చాలా. దాని తర్వాత 4th క్వశ్చన్, సారీ ఇది కూడా FRO 2025 మెయిన్స్ అనుకుంటా, సారీ 2023 మెయిన్స్ లేదా ACF క్వశ్చన్. ఐ ఫౌండ్ సమ్వేర్, అందుకే యాస్టీస్ కాపీ చేశాను. ఒకసారి చూడండి క్వశ్చన్ ఏంటి చూడండి. Which type of wood typically requires longer seasoning periods due to its higher density అన్నారు. హైయర్ డెన్సిటీ ఉందంట, లాంగర్ పీరియడ్ పడుతుందంట. ఇప్పుడు చెప్పండి, యూజువల్ గా సాఫ్ట్ ఫుడ్ అంటే చాలా 2 hints ఇచ్చాడు ఇక్కడ. మీకు ఒక హింట్ సరిపోద్ది, బట్ ఇక్కడ 2 hints ఇచ్చాడు. సాఫ్ట్ వుడ్ అనేది లైట్ వెయిట్ ఉంటుంది, అవునా కదా? కోనిఫెరస్ కి మనకు అక్కడ బయట హార్డ్ వుడ్ అనేది కొద్దిగా ఏముంటది, వెయిట్ ఎక్కువ ఉంటది. రైట్, ఫస్ట్ ఈడు ఏం మాట్లాడుతున్నాడు, హార్డ్ వుడ్ గురించి మాట్లాడుతున్నాడు. సరే, దాని తర్వాత పక్కన పెడదాం. పార్టికల్ వుడ్ అంట. పార్టికల్ వుడ్ ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ టాపిక్ లో నేను డిస్కస్ చేస్తాను. అవి ఏవి వుడ్ నుంచి తయారయ్యేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు యాక్చువల్ వుడ్ కాదు, దాని వల్ల పొడి వస్తుంది కదా, అలాంటి పొళ్ళు వాటి ద్వారా చేసే ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ టాపిక్ లో మీకు చెప్తాను. అవి అంటే వుడ్ వేస్టేజ్ నుంచి తయారు చేసేవి ఇవన్నీ. రైట్, ఇవన్నీ పక్కన పడండి, దాని అసలు సీజనింగే చేయము. సో మనం చేసేది ఏంటి, ఏదర్ సాఫ్ట్ వుడ్ ఆర్ హార్డ్ వుడ్. దాంట్లో ఏంటి ఆన్సర్ ఏమవుతుంది, లాంగర్ టైం పడుతుంది అంట సీజనింగ్ చేయడం వల్ల. సాఫ్ట్ వుడ్ లో పడుతుందా లేదా హార్డ్ వుడ్ లో పడుతుందా లాంగ్ టైమ్? హార్డ్ వుడ్ లో పడుతుంది సార్ లాంగ్ టైం, ఎందుకంటే కోనిఫెరస్ సాఫ్ట్ వుడ్ అయితే 3 to 4 days లోనే అయిపోతుందని చెప్పారు. ఇదైతే లాంగ్ టైం పడుతుంది. సో ఆన్సర్ వుడ్ బి దిస్ అన్నమాట. ఇంకో క్వశ్చన్, ఇది ACF క్వశ్చన్ ఇది. సో ACF క్వశ్చన్ 2023. సరే, ఆన్సర్ చేయండి. క్లీన్ సీజనింగ్ ఆఫ్ ఫుడ్ 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయని వాడే చెప్తున్నాడు. ఏంటి ఆ 3 ఫ్యాక్టర్స్? టెంపరేచర్, హ్యూమిడిటీ, రేట్ ఆఫ్ సర్క్యులేషన్. ఇక్కడ ఏం తప్పు, వెయిట్ తప్పు. ఇక్కడ ఏం తప్పు, ఏమి ఇచ్చాడు ఇక్కడ, ఎయిర్ ప్రెషర్, హీట్, లైట్ అని ఇచ్చాడు. ఎయిర్ సర్క్యులేషన్. ఇంకోటి ఏమన్నాడు, సన్లైట్, డైరెక్షన్ ఆఫ్ విండ్ అంట. వాము, అంటే యాక్యురేట్ ఆన్సర్ ఇక్కడ ఉంది. సో ఎందుకు కాదనేది ఒకసారి మీరు చూసుకోండి. రేట్ ఆఫ్ ఎంత వరకు ఎయిర్ సర్క్యులేషన్ అవసరం, కరెక్టే. టెంపరేచర్, హ్యూమిడిటీ, ఈ 3 కూడా మన ఫ్యాక్టర్స్. సో ఆన్సర్ వుడ్ బి దిస్ అనమాట. చలో, సీజనింగ్ అంటే ఏంటి అన్నాడు, చెప్పమ్మా. సీజనింగ్ అంటే ఏంటి? ఇది కూడా ACF క్వశ్చన్ 2020. మాయిశ్చర్ ని రిమూవ్ చేయడాన్ని సీజనింగ్ అని పిలుస్తాం సార్. మిగిలినన్ని మీరు చదివితే అర్థమైపోతుంది కాదని. చలో, మళ్ళీ అడిగాడు 2023 రేంజర్ లో. మళ్ళీ రేంజర్ ప్రిలిమ్ అడుగుతూనే ఉంటాడు ఇది. సరే, ఆన్సర్ చెప్పండి. ఏంటి వుడ్ సీజనింగ్ అంటే? వుడ్ సీజనింగ్ ఇంపార్టెంట్ అంటున్నాడు సార్. టెంపరేచర్ ని రెడ్యూస్ చేస్తాము, మాయిశ్చర్ రెడ్యూస్ చేసి స్టెబిలైజ్ రైట్. సో అక్కడ మీరు చూసుకోండి, సరిపోద్ది. ఇప్పుడు క్లీన్స్ లో వివిధ రకాల క్లీన్స్ గురించి మాట్లాడుకుందాం. అంటే వివిధ రకాలు. ఒకటి స్టీమ్ హీటెడ్ క్లీన్ అంటాం. ఇది ఓల్డెస్ట్ క్లీన్ అమ్మా. ఇది బ్రిటిష్ వాళ్ళు ఇస్తూ పోతూ ఇది ఇచ్చిపోయారు, అంటే ఇది చేసిపోయారు. ఎక్కడ ఉంది ఇది అని అంటే FRI లో ఉంది. ఇప్పటికీ ఉన్నది. ఇప్పటికీ వుడ్ సీజనింగ్ అనే కోర్స్ ఎక్కడ, వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మాస్టర్స్ ఎక్కడ ఉందంటే ఓన్లీ FRI. దాని తర్వాత JNK, జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉంది. ఈ 2 ప్రాంతాల్లో తప్ప వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మీద MSc ఎక్కడ రన్ కావడం లేదు. కానీ PhD కోర్స్ రన్ అవుతుంది. ఎక్కడంటే IWST ఎక్కడ ఉందమ్మా? ఇది అడిగాడు, FRO లో అడిగాడు. ఇన్స్టిట్యూట్ IWST ఐడియా ఉందా? వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్కడ ఉందంటే బెంగళూరు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది వుడ్ సీజనింగ్ ఓన్లీ వుడ్ కోసం మనం ఏర్పరిచిన ఒక సంస్థ. రైట్, దాంట్లో PhD కోర్సెస్ ఉంటాయి. ఇప్పుడు మాస్టర్స్ కోర్స్ తేవాలని ట్రై చేస్తున్నారు. బట్ ఇప్పుడు డిప్లొమా అవైలబిలిటీగా ఉంది. ఎవరైతే
ఈ వుడ్ మీద పనులు చేసుకుంటుంటారో వాళ్ళకి డిప్లొమా అందుబాటులో కల్పించారు వాళ్ళు. ఫీజు కూడా చాలా ఎక్కువ, ఇంగ్లీష్లోనే టీచ్ చేస్తున్నారు. మరి ఎందుకు అక్కడ వచ్చే వాళ్ళంతా పాపం ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ లేదా బిలో అంటే పెద్ద ఎడ్యుకేషన్ లేని వాళ్ళు వస్తున్నారు, బట్ దే ఆర్ మెయింటైనింగ్ ద స్టాండర్డ్స్. ఐ డోంట్ నో వై. చలో, ఫర్నస్ క్లీన్ అంటే ఇక్కడ చూడండి, ఇంకా మీకు తెలిసిందే, ఇలా అగ్గితో అంటే బయట నుంచి ఆ మంటని లోపలికి పంపించడం అదనమాట. దాని తర్వాత సోలార్ క్లీన్ అంటే ఏంటి, ఇక్కడ హీట్ అనేది సోలార్ హీట్ అనేది దాని యొక్క అంటే ఇక్కడ ఏంటి అని ఆ పదంలోనే ఉంటుంది ఆన్సర్. ఇప్పుడు ఎలక్ట్రిక్ క్లీన్ అంటే ఎలక్ట్రిక్ కండిషన్ అనమాట, రైట్. సాల్ట్ అంటే సాల్ట్ ని వాడుతున్నాం, దేనికోసం వాడుతున్నాం అంటే హైలీ రిఫ్రాక్టివ్ వుడ్ కి వాడుతున్నాం. ఇంకా అంతగానే ఇక్కడ పెద్దగా మీకు క్వశ్చన్స్ అడిగేసేది ఏమి లేదు, రైట్. ఇక్కడ ఒక క్వశ్చన్ అడిగాడు, ఇదేదో సమ్ స్టేట్ సర్వీసెస్ లో ఎక్కువ ఎలక్ట్రికల్ సీజనింగ్ వల్ల లైక్ ఏంటి డిసడ్వాంటేజ్ ఏంటి అన్నాడు. అదే డ్రాబ్యాక్ అంటే డిసడ్వాంటేజ్ ఏమై ఉంటుంది, హై కాస్ట్ అయి ఉంటుంది, త్వరగా స్ప్లిట్టింగ్స్ అయి ఉంటాయి. సో అంతే, ఇలా అడుగుతారు. హై కాస్ట్ అనేది ఎప్పుడు ఈ క్లిన్స్ తో ఉన్న మేజర్ సమస్య బ్రాడ్ గా. దాని తర్వాత కెమికల్ సీజనింగ్ లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, కెమికల్లో ఒక వుడ్ ఉంది అనుకోండి, కెమికల్లో సోక్ చేసి పెట్టేస్తారు. దానివల్ల ఏమైపోతుంది, ఈ వాటర్ అంతా అంటే కెమికల్స్ మీకు అందరికి తెలుసు అనుకుంటా, వాటర్ అనేది అట్రాక్ట్ చేస్తాయి సొల్యూట్ ని. సో వాటర్ అనేది బయటకు వచ్చేస్తాయి. దేని వాడతారు ఇక్కడ, కాల్షియం క్లోరైడ్, మొసల్స్, షుగర్, ఈ మూడింటిని వాడి మీరు కూడా ఎప్పుడైనా ఒక పని చేయండి. వుడ్ లో త్వరగా సీజనింగ్ చేయాలనుకోండి, వాటర్ రిమూవ్ చేయాలనుకోండి, ఎవరికి చెప్పకుండా దాని మీద సోడియం ఏదో ఒక షుగర్ వేసేసేయండి, షుగర్ చల్లేసేయండి. అంటే షుగర్ కాస్ట్ ఎక్కువ అవుద్ది కదా సార్ అంటే అవుద్ది, మరి అప్పుడు వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. సో ఇది కెమికల్ సీజనింగ్ అంటాం, రైట్. వాటర్ సీజనింగ్ అంటే ఇందాక చూపించాను కదా, వాటర్ లో సోక్ చేసి పెడతాం 2 నుంచి 4 వారాలు, వాటర్ అనేది రిమూవ్, రైట్. ఇవి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అంటే పేర్లకే అయిపోతాయి. సో అంత డెప్త్ ఏమి వెళ్ళలేదు, అవసరం కూడా లేదు. మోస్ట్లీ మిమ్మల్ని ఏం అడుగుతారంటే క్లీన్, ఇది ఈ విధంగా క్వశ్చన్స్ అడుగుతాడు, సీజనింగ్ అంటే ఏంటి, క్లీన్ అంటే ఏంటి, లేదా రిఫ్రాక్టివ్ వచ్చేది ఒక మార్క్ క్వశ్చన్. సో దే లాస్ట్ దిస్ క్వశ్చన్స్. చాలా దాని తర్వాత మళ్ళీ అడిగాడు ఏసీఎఫ్ లో, అదే నేను చెప్పాను కదా, ఈ యొక్క టెంపరేచర్, హ్యూమిడిటీ, ఎయిర్ అనేది మ్యాండేటరీ టు కంట్రోల్ ద క్లీన్ అనమాట. దాని తర్వాత 2 టైప్స్ ఆఫ్ క్లీన్స్ ఉంటాయమ్మా, ఈ ప్రోగ్రెసివ్ క్లీన్, కంపార్ట్మెంటల్ క్లీన్. ఇప్పుడు మనం చూసిన అన్ని కూడా కంపార్ట్మెంటల్ క్లీన్. అంటే ఏంటి సార్ దాని అర్థం, ఏం లేదు, ఒక దగ్గర స్టాక్ చేసి ఒక రూమ్ లాంటి దాంట్లో బంధించి దాంట్లో ఏం చేస్తాం, రెగ్యులర్ గా హ్యూమిడిటీని, టెంపరేచర్ని, ఎయిర్ సర్క్యులేషన్ ని మెయింటైన్ చేస్తూ వాటర్ అనేది రిమూవ్ చేస్తాం. దీన్ని కంపార్ట్మెంటల్ క్లీన్ అంటాం. మరి ప్రోగ్రెసివ్ క్లీన్ అంటే ఏంటి సార్, ఇక్కడ ఒకటి ఉండదు, ఇక్కడ ఒకటి ఎక్కువ ఉండొచ్చు, కానీ స్టాటిక్ గా ఉంటాయి, అదే ప్రాంతంలో ఉంటాయి. ఇక్కడ అలా కాదు, ఒక ఛాంబర్ లో నువ్వు పంపిస్తావు, ఇక్కడ ట్రాలీస్ ఉంటాయి. ఇక్కడ అంటే ఏమవుతా ఉంటది, ఇట్లా వెళ్తూ మూవ్ అవుతూ ఉంటాయి, వాటర్ అనేది రిమూవ్ అయిపోతూ ఉంటాయి, కొత్త వస్తూ ఉంటాయి. అంటే ఇది యూకే, బ్రిటన్, యూరోప్ లో ఎక్కువ వాడతాం. దీన్ని ప్రోగ్రెసివ్ క్లీన్ అంటాం. అంటే ఒక ట్రాలీని పెట్టి మూవ్ చేస్తూ ఉంటాం, అంటే చాలా పెద్ద డిస్టెన్స్ వరకు. అది వన్స్ అది ఈ పార్ట్ మొత్తం ఇది అయిపోయే లోపల ఇది డ్రై అయిపోయి ఉంటుంది అనమాట. అర్థమవుతుందా? ఒక దగ్గర స్టాటిక్ ఉంటేమో కంపార్ట్మెంటల్ క్లీన్, ఇది ఎక్కడ వాడతాం, ఇండియాలో వాడతాం. ప్రోగ్రెసివ్ క్లీన్ అనేది ఫారెన్ లో వాడతాం. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. అయితే నాగాలాండ్ లో క్వశ్చన్ ఏం అడిగాడంటే, కంపార్ట్మెంటల్ క్లీన్ అనేది స్టేషనరీగా ఉంటుందంట, అంటే ఎక్కడికి మూవ్ కాదంట. అవునా కాదా? కరెక్ట్. సో స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్, ట్రూ అనమాట, రైట్. దాని తర్వాత ఇంకొక స్మాల్ యాడాన్స్ అనమాట, ఇవన్నీ డైరెక్ట్ పాయింట్స్ కాదు, బట్ యాడాన్స్ గా మీరు చదువుకోవచ్చు. ఇక్కడ ఏమన్నాడు, ఇన్ కేస్ ఆఫ్ క్లీన్ సీజనింగ్ హౌ మెనీ క్లీన్ షెడ్యూల్స్, అంటే ఒక క్లాసెస్ షెడ్యూల్స్ అని కొన్ని ఉంటాయి. క్లాసెస్ ఎన్ని క్లాసెస్ అంటే 3 క్లాసెస్ గా మనం విడిచాం. ఎలా, హైలీ రిఫ్రాక్టివ్, మోడరేట్లీ రిఫ్రాక్టివ్. మీకు తెలుసు కదా మనం ఎన్ని క్లాసెస్ చేసాం, క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి, 3 క్లాసులు. ఎన్ని షెడ్యూల్స్ గా చేసాం టింబర్స్ ని అంటే 7 షెడ్యూల్లో. షెడ్యూల్ 1, షెడ్యూల్స్ 2, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఏంటి దాంట్లో అంటే ఇంత డెప్త్ గా మీరు గుర్తుపెట్టుకోవాలి అవసరం లేదు, మనకి ఎన్ని షెడ్యూల్స్ అని అడుగుతాడు, కానీ దాని యొక్క డీప్ గా అయితే అడగడం జరగదు. బట్ ఐ హావ్ మెన్షన్ హియర్, చూసుకోవాలంటే ఏ వుడ్ ని దేని కింద. ఇది ఎవరికి అవసరం, ఎవరైతే వుడ్ సైంటిస్ట్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతారో వాళ్ళకి అవసరం, మనకి అవసరం లేదు. మనకి ఎలాంటి అవసరం, ఈ యాడాన్ అవసరం. ఏంటది, ఇన్ కేస్ ఆఫ్ క్లీన్ సీజనింగ్ హౌ మెనీ క్లీన్ డ్రైయింగ్ షెడ్యూల్స్ ఉన్నాయి, ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి అన్నాడు. ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి, 7. ఒకవేళ ఎన్ని క్లాసెస్ ఉన్నాయి అన్నాడు అనుకోండి, షెడ్యూల్స్ కాకుండా 3. అది. సో థ్యాంక్ యూ, క్లాస్ నచ్చిందమ్మా? ఓకే సార్. థ్యాంక్ యూ. మైసెల్ఫ్ ఐఎమ్ కేఎస్ఎస్పి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐల్ సీ ఇన్ నెక్స్ట్ సెషన్. ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. దీని యూజువల్ వెయిటేజ్ 1 లేదా 2 మార్క్స్ అడుగుతారు. సో ఫర్ మోర్ డౌట్స్, అండ్ నేను చాలా పీవైక్యూ సెషన్స్ అనేది అక్కడ అప్లోడ్ చేశాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి ఆ పీవైక్యూస్ అన్ని చేయడానికి ట్రై చేయండి. త్వరగా క్లాసెస్ అయిపోయాక రివిజన్ క్లాసెస్ స్టార్ట్ చేస్తాను మేడం. సో రివిజన్ క్లాసెస్ ఏంటంటే మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. ఇప్పటి వరకు కోర్ ఫారెస్టే చేస్తాను, మళ్ళీ చెప్తున్నా బాటనీ నేను చేయను, ఎందుకంటే బాటనీ చాలా ప్రిసైజ్ గా చాలా డీటెయిల్ గా చెప్పాను.
నాకు అంత టైం కూడా లేదు, నెక్స్ట్ ఐఎమ్ హ్యావింగ్ అదర్ ఎగ్జామ్స్ కాబట్టి. సో మీకు నేను ఏం చేయగలనంటే ఒక 5 days ఆఫ్ ప్రోగ్రామ్లో మీకు అన్ని ప్రీవియస్ పేపర్స్ అన్ని డిస్కస్ చేసేస్తాను, టాపిక్ వైజ్ చేసుకుంటూ వచ్చేద్దాం. సో దేర్ ఫోర్ విల్ డన్ విత్ ద సిలబస్, రైట్? హౌ ద క్లాస్? అర్థమైందా క్లాస్? సార్ గుడ్ సార్. థ్యాంక్ యూ, అండ్ ఐల్ సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అండ్ పీడిఎఫ్ కూడా అవైలబుల్గా ఉంది, నోట్స్లో చదువుకోండి. థ్యాంక్ యూ, ఐల్ సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్.